ఒక చిన్న స్టోరీ ఏమనుకున్నాడంటే అయిపోయింది నా జీవితం ఉంది కదా, సక్సెస్ 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 ఇస్ నాట్ ఎ సక్సెస్. వీడిని నేను ఇది కాదు ఇవ్వాల్సింది, వీడిని తీసుకెళ్ళి నేను సాఫ్ట్వేర్ లో పెడతాను, తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ లో పెడతాను. ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీని నుంచి ఉపయోగం ఉంటుంది. అందులో మేమంతా 7 ఒక క్లాస్ దారి చూపించు అని అడిగాం. పాట పాడి ఎంత వేధించానో నాకు తెలుసు. ఇది స్టీవ్ జాబ్స్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. అది వెళ్ళి తన యొక్క భవిష్యత్తుకు ఎలా నిర్మించడానికి ఉపయోగపడుతుందో తెలియకుండా చేస్తూ వెళ్ళాడు. అలా మీకు ఎప్పుడైనా జరిగింది? జీరో. సో ఏదో స్కాలర్స్ కి వాళ్ళకి పనిచేస్తుంది, కానీ ఇదే శిరస్సు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే అర్థమైంది ఏంటంటే తనకి రాలేదు జాబ్. కామించినవి తీర్చుకోవడం అలవాటైన రోజు అందులో ఉన్న పదార్థాలు ఎంత బాగున్నాయి, అందులోంచి ఆ పదార్థాల నుంచి ఎంత మంచి వాసన వస్తుంది, తర్వాత వచ్చే ఎమోషనే వేరు. Stay tuned with Wine and Whispers. హలో ఫనీ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇంతకు ముందు కూడా. Yes. ఒక చిన్న స్టోరీ సార్. అంటే మాకు ఒక కజిన్ ఉన్నాడు. వాడేమో రీసెంట్ గా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఓకే. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ జాబ్ కి తను రైట్ పర్సన్ కాదు అని. అది కూడా పాపం చాలా హోప్ తో వెళ్ళాడు. ఎందుకంటే బయట నేర్చుకున్నాడు, అన్ని వచ్చేసింది అనుకున్నాడు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ లో మీరు రండి ఆఫీస్. ఎలాంటి జాబ్ అండి? టెక్నికల్ అండి, ఐటీ. నేను టెక్నికల్ పర్సన్ కాదు, సో సమ్ ఐటీ రిలేటెడ్ జాబ్. అయితే వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత వెయిట్ చేయించారు, ఓకే అనుకున్నాడు ఆల్మోస్ట్, కానీ సెలెక్ట్ అవ్వలేదని తనకి ఒక పక్క నుంచి అనిపిస్తున్నా కూడా అయిపోయాడు అనుకున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అర్థమైంది ఏంటంటే తనకి రాలేదు జాబ్ అని. 4 years 3 to 4 years గ్యాప్ అయితే ఉంది గ్రాడ్యుయేషన్ తర్వాత. సో ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే అయిపోయింది నా జీవితం ఇక్కడతో, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉన్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఇంకా లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది, నేను క్విక్ గా ఇంకొకటి ఏదైనా నేర్చేసుకుంటాను, ఇలా స్టార్ట్ అయింది. వాడితో నేనన్నా, లైఫ్ లో అందరూ చాలా సార్లు కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, ఒక్క చిన్న దానికే నువ్వు ఇలా అయిపోతే మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తానని మీ దగ్గరకు వచ్చాను సార్. సో ఫనీ గారు, లైఫ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సూపర్. చెప్పండి సార్, మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు అన్నారు కదా పడుతూ లేస్తాని. సో పడుతూ లేస్తూనే ఉన్నాను, ప్రతిసారి లేస్తాను, అదొకటే తేడా. సో మీరు ఎవరినైనా చూడండి, గెలిచిన వాళ్ళందరూ కూడా, గెలిచిన ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అంటారా, గెలవడం అంటారా, ఎదగడం అంటారా, డబ్బు అంటారా, ఏదైనా ఒకటి సాధించిన వ్యక్తిని చూస్తే అతను పడకుండా ఉండడు. మీకు సామెత ఉంది కదా, సక్సెస్ 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 ఇస్ నాట్ ఎ సక్సెస్, ఫెయిల్యూర్ 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 సక్సెస్ ఇస్ ఎ సక్సెస్ అని. సో అలా మీకు పడి లేస్తే ఉన్నంత స్ట్రెంగ్త్ మీకు ఓన్లీ లేవడంలోనూ, ఓన్లీ పడడంలోనూ లేదు. ఇప్పుడు మీరు ఆ లైఫ్ ని ఆ దృక్పథంతో చూస్తున్నారు, ఆ పర్సెప్షన్ లో మీకు ఉంది కాబట్టి మీకు అర్థమై ఉండొచ్చు, అంటే సరే పడినా పర్వాలేదు, లేవచ్చు అని. కానీ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ అంత ఓపిక లేదు. అవును, అస్సలేదు, అంత ఓపిక లేదు. వాళ్ళకి ఓవర్ నైట్ రిజల్ట్స్ కావాలి. కానీ వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ రోజు సక్సెస్ పైన పీట వేసుకొని కూర్చున్న వాళ్ళందరూ ఎన్నో ఫెయిల్యూర్స్ ని ముళ్ళ బాట మీద నడుచుకుంటూ వచ్చారని తెలియాలి. సో మీ లైఫ్ లో అసలు మీరు ఎక్కడ మొదలు పెట్టుంటారు, అంటే ఎలా తెలిసి ఉంటుంది మీకు ఫెయిల్యూర్ సక్సెస్ రావాలనే కదా అందరం స్టార్ట్ చేస్తాము? అవును, సక్సెస్ రావాలని స్టార్ట్ చేస్తాము. మంచి ప్రశ్న మీరు అడిగింది. సో యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నేను కూడా సక్సెస్ కోసమే పరిగెట్టిన వాడిని, నేను కూడా ఏదో సాధించాలన్న తపనతో పరిగెట్టిన వాడిని. మీరు అక్కడే స్టార్ట్ అయ్యారు అంటే మీ యంగ్ జనరేషన్ అంతే. కానీ ఆ ప్రయత్నంలో పడ్డప్పుడు నేను ఎదగాలి అని ఉన్న సంకల్పం ఎక్కువ కాబట్టి పడడం అనేది చాలా చిన్నగా కనిపించేది. సో ఆ సంకల్పం మీకు ఎలా వచ్చింది? సో సంకల్పం అనేది మీ లోపల ప్రతి వ్యక్తికి తన లోపల ఏదో ఒక దాని మీద ఉంటుందండి. సంకల్పం లేకుండా ఉండదు. ప్రతి వ్యక్తికి కాంక్ష అనేది ఎంత బలంగా ఉండాలి. దృఢకాంక్ష, సంకల్పం, మీరు సినానిమ్స్ అవన్నీ రకరకాలుగా వాడచ్చు. సో మీకు మనస్సులో ఒక దృఢ సంకల్పం కానీ, ఒక కాంక్ష కానీ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీకు సంస్కృతంలో ఒక ఇది ఉందండి, కామిగాని మోక్ష కామిగాడు అని. సో కామిగాని మోక్ష కామిగాడు అంటే, కామి అనగానే ఇక్కడ ఏదో సెక్సో లేకపోతే ఈ ఫిజికల్ కామమో కాదు, అది కాదండి. దాని మీనింగ్ ఏంటంటే, కామము అంటే కోరిక. కామములు తీర్చుకోవడం అలవాటైన వాడు ఒక రోజు మోక్షాన్ని కామిస్తే వాడు మోక్షాన్ని కూడా సాధిస్తాడు.
అర్థమవుతుందా మీకు? సో మీరు చిన్న చిన్న కోరికలు, నేను ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఇది కావాలనుకుంటున్నాను, ఇది చదవాలనుకుంటున్నాను, ఈ ఎడ్యుకేషన్లో ఈ సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నాను, లేదా ఈ షర్ట్ కొనాలనుకుంటున్నాను, ఈ అద్దాలు పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ చెప్పులు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇలా చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వరకు, పలానా యూనివర్సిటీలో నేను MBA చేయాలనుకుంటున్నాను, లేదా పలానా గూగుల్లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న నుంచి పెద్ద వరకు మీరు పెట్టుకునే గోల్స్, మీరు కామించినవి తీర్చుకోవడం అలవాటైన రోజు, ఒక రోజు మీరు శ్రీహరిని కామిస్తే, శివుడిని కామిస్తే, ఈశ్వరుడిని కామిస్తే ఈశ్వరుని కూడా సాధించేస్తారు. సో కామము చాలా పెద్దగా ఉండాలా, చాలా స్ట్రాంగ్ గా ఉండాలా, నీ కోరిక అంత బలంగా ఉండాలి. నాకు ఇది కావాలి అన్న తర్వాత నీకు రెండవ పదార్థం తెలియదు. అలా ఉంటే, అంటే మీకు నేను ఇలా చెప్తే ఇలా చెప్పుకుంటూ వెళ్తాను. రెండవది నా ద్వితీయోస్తి క్వశ్చిత్, మీకు రెండో పదార్థమే ఉండదు, ఒకటే ఒకటి ఉండాలి, అది నీ కోరిక అయి ఉండాలి. అంతే అంతే, ఒక్కటే పెట్టుకోవాలి. ప్లాన్ బి కాదు, ప్లాన్ ఏతోనే ప్లాన్ ఉండాలి. నేను ప్లాన్ బిని బిలీవ్ చేయను. అంటే దీన్ని మళ్ళీ మీరు లిటరల్ గా తీసుకెళ్ళి మీ వ్యాపారంలో ప్లాన్ బి లేకుండా ఎలా చేస్తారు అనకండి. నేను ప్లాన్ ఏ అండ్ సింగిల్ ప్లాన్. రెండవ ప్లాన్ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే దాని వైపు కూడా తన చింతన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లోంచి తీసుకుంటే, నేను కోర్టులో పనిచేస్తున్నప్పుడు ఐటీకి వెళ్ళాను. 3 నెలలు సెలవు పెట్టి ఐటీలోకి వెళ్ళాను. అంటే ఐటీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్ గా వెళ్ళాను. ఏమీ నేర్చుకోలేదు. నేను జిల్లా జడ్జికి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఒక ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా వెళ్ళాను, సిఇఓకి. సో ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను, వాళ్ళకి నచ్చాను, వెళ్ళాను. ఎందుకు సార్ అంటే యు వర్ ఇన్ అ గవర్నమెంట్ జాబ్, మరి ఎందుకు మారాలనుకున్నారు? సో అదో పెద్ద స్టోరీ. నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో తను హైదరాబాద్ లో ఉండేది. మాకు ఒక చిన్న పాప. సో వైష్ణవి అప్పుడు 1.5 years ఉండేది, నా కూతురు. ఆ 1.5 year బేబీని పట్టుకొని మా మిస్సెస్ హైదరాబాద్ లో ఉంటే, నేను కరీంనగర్ నుంచి సాటర్డే నైట్ మా పాపని ఎత్తుకొని ఆర్టీసీ బస్సులో పడి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి మా మిస్సెస్ తో సండే అంతా స్పెండ్ చేసి, మండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock చలిలో నా కూతురుని పట్టుకొని మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోయేది. నేను, మా అమ్మ, నాన్న, మా పాప అక్కడ ఉండేది. మా పాప ఒక రోజు అడిగింది, నాన్న మనందరం కలిసి ఉండడం వీలు కాదా అని. అంత చిన్న పాప అడిగింది. సో మా మిస్సెస్ ఏముందంటే, చూడు అది అలా అడుగుతోంది, మనం కలిసి ఉండాలంటే నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ లో ఉంటే నీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాదు హైదరాబాద్ కి. సో వై డోంట్ యు ట్రై ఇన్ ప్రైవేట్. తన ఐటీ అని కాదు కానీ ప్రైవేట్ లో ఎందుకు ట్రై చేయవు అని అడిగింది. నేను నా ప్రయత్నంగా నేను చేస్తుంది ఏంటంటే, హైకోర్టు జడ్జికి పిఏగా వెళ్ళడానికి కోర్టు మాస్టర్ అనే ఒక గెజిటెడ్ పోస్ట్ ఉంటుంది. దానికి మీకు 180 words to 220 words per minute షార్ట్ హ్యాండ్ రాయగలిగాను. నేను అప్పటికే 180, 200, 220 రాస్తున్నాను. అయితే ఎగ్జామ్ పాస్ కావాలి. ఆ ఎగ్జామ్ కోసం హైకోర్టు వాళ్ళు ఒక టెస్ట్ కూడా పెట్టారు. నేను దానికి ఎలిజిబిలిటీ తెచ్చుకొని దాని వైపు వెళ్ళి, నేను హైకోర్టులో హైకోర్టు జడ్జికి పిఏగా అయ్యి, కోర్టు మాస్టర్ అయ్యి, గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి, జిల్లా జడ్జి కావాలన్నది నా కళ. అటువైపు నా ఆలోచన. ఇట్స్ నాట్ అంటే డ్రీమ్. అది ఎలా వచ్చింది అంటే, మీరు ఉన్న పాత్రలో డ్రీమ్ చేసుకోవాలి. యు గాట్ ఎ జాబ్, అటెండర్ గా వచ్చారు, అయిపోయింది. మీరు కాపీస్ట్ అయ్యారు, స్టెనోగ్రాఫర్ అయ్యారు. మీరు ఇప్పుడు హైకోర్టు, మీరు ఆ లైన్ లో ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జాబ్ కూడా ఎలా స్టార్ట్ అయింది అంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నప్పుడు పలానా వాళ్ళకి ఒక చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఐఫోన్ అప్పట్లో ఐఫోన్ లేవనుకోండి, అప్పట్లో ఒక ఫోన్, మొబైల్స్ వచ్చినప్పుడు మొబైల్. చిన్నప్పుడు అయితే ఒక క్రేయాన్ పెన్సిల్ కావాలన్నా కూడా ఒక కోరికే. ఒక పెన్సిల్ బుక్స్ అన్ని బాక్సెస్ లో పెట్టుకొని తీసుకెళ్ళాలి, అలాంటి బాక్స్ కావాలని కోరిక. సో మీ కోరికలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే లైక్ ఫస్ట్ ఏం కోరుకున్నారు మీరు చిన్నప్పటి నుంచి? మీ చిన్నప్పుడు లిటరల్లీ స్కూల్ ఏజ్ నుంచి చెప్పండి. స్కూల్ ఏజ్ నుంచి నేను మంచి, మా తాతగారు చాలా గొప్ప వ్యాపారవేత్త. ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నాకు బిజినెస్ అన్నా, అడ్మినిస్ట్రేషన్ అన్నా, పీపుల్ మేనేజ్మెంట్ అన్నా, పవర్ అన్నా చాలా ఇష్టం. నాకు డబ్బు కంటే కూడా వీటన్నిటి మీద నాకు చాలా ఇష్టం. అండ్ దాన ధర్మాలు చేయడమైనా, దేవుడైనా, ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ మా ఫ్యామిలీ యొక్క వాల్యూస్. మా తాతగారు, మా నాన్నమ్మ, నా తల్లి, తను చాలా గొప్ప వ్యక్తి. ఒక మనీషి అని చెప్పొచ్చు మా మమ్మీని. రైట్, యు అండర్స్టాండ్ ద మీనింగ్, రైట్? కానీ చెప్పండి జనం కోసం, మనీషి అనేది. ఎందుకంటే మనిషికి మనీషికి చాలా తేడా ఉంది. మనీషి అంటే ఏంటంటే, నీకు మానవత్వంతో నిండిన వ్యక్తి మనీషి. మనిషి కన్నా మీకు ఇల్లు, హౌస్ అండ్ హోమ్ కి తేడా ఉంటుంది కదా. హౌస్ అంటే గోడలు, ఇల్లు, టైల్స్. అది మానవత్వంతో, ప్రేమతో, దయతో, పూతదయ. దయ అంటే ఏదో భూతదయ కలిగి ఉండి, నీకు మనిషి యొక్క మానవత్వపు విలువలు, ఆ వాల్యూ సిస్టమ్ ఉన్నవాడిని మనీషి అంటారు. నా తల్లి ఒక గొప్ప మనీషి అండి తను.
సో తను అవన్నీ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి ఉండి నాకు ఈ పీపుల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, మా తాతగారు బిజినెస్ చేసేవారు, ఆయన హుందాతనం, ఆయన లెవెల్ అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో అది నా అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా చూస్తే కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇలా అవ్వాలి, ఇక్కడ జాయిన్ చేసాము, అక్కడ జాబ్ కావాలని వాళ్ళ కోరికలు ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? చిన్న జీరో. నా తల్లి తండ్రి అది నాకు అడ్వాంటేజ్ అండి చాలా. నేను చెప్పేది కూడా ఇప్పుడు నన్ను ఒకవేళ మీరు ఏదైనా అడిగారు అనుకోండి, ఎవరైనా పేరెంట్స్ వచ్చినా పిల్లలు వచ్చినా, నేను అది ఐ డోంట్ అడ్వకేట్ దట్, పిల్లలకి వదిలేయాలి అంటాను. నేను మా తల్లి తండ్రి నన్ను ఏ రోజు కూడా నువ్వు ఇది కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, టీచర్ కావాలి, ఏ రోజు నేను కానీ మా తమ్ముడు కానీ మా ఇద్దరి మీద ఎలాంటి ఇంపోజిషన్స్ లేవు. ఇప్పుడంటే ఈ పేరెంటింగ్ లో కూడా చాలా కోర్సెస్ వచ్చేసాయి. అప్పట్లో అంత బెస్ట్ పేరెంట్స్, ఐఎమ్ ష్యూర్ యు ఆర్ బ్లెస్డ్. షీఈస్ మై మదర్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ మదర్. తను చేసి చూపించేది, తను కష్టపడేది, తను అన్ని రకాల పనులు చేసేది ఇంట్లో. మా అమ్మ పెద్ద కోడలు మా ఇంట్లో. సో తను ఆ పెద్ద కోడలుగా తన బాధ్యతలు నిర్వర్తించే విధానం కానీ, తను చేసే విధానం కానీ, షీఈస్ వన్ ఆఫ్ ద మోటివేటర్ ఇన్ మై లైఫ్. నాకు మా మదర్ అంటే చాలా ప్రాణం. తను చాలా చేసింది మా కోసం. సో అవన్నీ చూసి పెరిగినప్పుడు నాకు ఆ అడ్మినిస్ట్రేషన్, మా తాతగారిని చూసినప్పుడు, మా తాతగారి దగ్గరికి అందరూ వచ్చి ఉండే విధానం, అదంతా చూసి ఐ గాట్ రియలీ మోటివేటెడ్. అండ్ అది నా ఫీలింగ్. కానీ మీరు అన్నారు కదా ఈ పడుతూ లేస్తూ, సో 10వ తరగతికి వచ్చేసరికి అన్ని పేక మెడలో కూలిపోయాయి ఆ కోరిక. నేను అడగబోతున్నాను, మేబీ అప్పుడు కలిగిన కోరిక ఇప్పుడు మీరు ఈ ఉన్న పరిస్థితికి కారణం అంటారా? అది ఎస్, దట్స్ ట్రూ. కానీ మధ్యలో అవన్నీ పోయాయి. ఒకప్పుడు పోయి బ్రతికితే చాలు దేవుడా, ఏదైనా ఉపాధి వస్తే చాలు దేవుడా అనే పరిస్థితి కూడా వెళ్ళాను. ఏం జరిగింది? 10th అయిపోగానే మా తాతగారు చనిపోయారు. కొంచెం ఫ్యామిలీ అంతా, నాన్నగారు స్టాంప్ పెంటర్గా చేసేవారు, పెద్ద ఆదాయం ఉండేది కాదు, ఇంటి అద్దెలతో బ్రతకాలి. సో లేదు, డైరెక్షన్ లేదు. ఐటీఐలో వెళ్ళి జాయిన్ అయ్యాను. అమ్మనేమో నువ్వు ఏదైనా కొంత ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి, నువ్వు పెద్ద అబ్బాయి ఇంట్లో, నీకు బాధ్యతలు ఉంటాయి అని తను చెప్పేది. సో దాంతో మోటివేట్ అయ్యి స్వాతి వీక్లీ మ్యాగజైన్ కి ఏజెంట్ గా మారి, దాని తర్వాత పాన్ షాపులు నడిపి, అలా చేసి చీటీలు పెట్టి డబ్బులు పోగొట్టుకొని అమ్మ నగలు అమ్మేలా చేసి, అలా మొత్తం ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం ఒక్కసారి కుదిపేసేసుకున్నా. 92 to 95 జీవితం ఇలా ఒకసారి ఊపేసి కుదిపేసి అలా అయిపోయింది. అప్పటి ఫనీ మీకు కనిపిస్తే ఏం చెప్తారు? అప్పటి ఫనీ కనిపిస్తే ఏమి చెప్పను, వాడు అదే కరెక్ట్, వాడు అలా చేస్తేనే ఇలా ఉన్నాడు, అలా చేస్తేనే. కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే కొన్ని వాల్యూస్ లేవు అప్పుడు ఫనీకి. అప్పుడు ఫనీకి వాల్యూస్ అంటే తెలీదు. అప్పుడు ఫనీకి కల్చర్ అంటే నమ్మకం లేదు, పద్ధతులు అంటే ఇష్టం లేదు. అప్పటి ఫనీకి ఒక ఫ్రేమ్ వర్క్ అంటే ఇష్టం లేదు. అప్పటి ఫనీ స్పాయిల్డ్. బట్ వాట్ చేంజ్డ్? సో వాట్ చేంజ్డ్ అంటే మీకు చూడండి, ఇప్పుడు నేను చెప్పా కదా ఎడ్యుకేషన్ దొబ్బేసింది. దాని తర్వాత వెళ్ళి 95లో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో మళ్ళీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ 100 మందిలో నేను ఒక్కనే పాస్ అయ్యాను. నేను సొంతగా రాత్రంతా చదువుకొని పాస్ అయ్యాను. అప్పుడు అనిపించింది, ఇంత టాలెంట్ ఉండి నీకు నిజంగా చదువులో ఏమైనా రాకనా, అర్థం కాకనా, మ్యాథమెటిక్స్ ఎవరైనా నేర్పాలా, ఫిజిక్స్ ఎవరైనా ఆ రోజు నేర్చుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పమంటే చెప్తాను. ఎనీథింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్ టు ఇంటర్మీడియట్ ఫణిరాజాలిమ ఫుల్ పర్ఫెక్ట్. సో అది నేను సొంతగా నేర్చుకున్నాను. ఇంత టాలెంట్ ఉండి మళ్ళీ ఎందుకు చేస్తున్నాను, చదువుకుందాం అని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ కి కరీంనగర్ వెళ్ళాను. ఆ మధ్య కాలంలో కొన్ని చెడు సావాసాలు అనుకోండి, చెడు సాంగత్యం అనుకోండి చేయడం ద్వారా ఒక 3 రోజులు మనం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం జరిగింది. కానీ చేస్తున్నప్పుడు అది చెడు తెలియదు కదా. అదే కదా, వాల్యూస్, రూల్స్, ఫ్రేమ్ వర్క్ ఏమి లేని పని కదా. సో అదేం చేసినా రైటే, మనమే గొప్ప అనుకొని అనలేదు, ఆ వర్డ్ మీరు అన్నారు. సో నాకు నేనే గొప్ప అనుకొని చేశాను, నేను చేసేదే రైట్ అనుకొని చేశాను. ఇప్పుడు యంగ్స్టర్స్ అయినా అప్పుడు యంగ్స్టర్స్ అయినా ఆ ఏజ్ లో వచ్చే అది కాదండి. ఆ ఏజ్ లో అందరికి అడ్రినలిన్, టెస్టోస్టిరాన్ ఆర్ ఈస్ట్రోజన్ ఈ రెండు కూడా విపరీతమైన పరిగెడుతూ ఉంటాయి. అప్పుడే స్టార్ట్ అవుతాయి కదా, మీకు 16 నుంచి స్టార్ట్ అవుతాయి. అది ఎలా ఉంటుందంటే వాడి ప్రభావం మీకు ఒక డబ్బాలో గులకరాలు వేసి ఇలా కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. సో అది కొట్టినప్పుడు మనిషి ఎవరైతే దాన్ని తట్టుకొని ఒక పద్ధతిలో ఉండగలుగుతారో వాడు ఒక డిఫరెంట్ మార్గంలో వెళ్తాడు. ఎవడైతే దాని ఆటకు ఆడతాడో వాడు ఇలా అవుతాడు. ట్రూ, వెరీ ట్రూ మీరు చెప్పింది. ఎందుకంటే అందరం ఆ ఏజ్ క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే, అందరం ఆ అడ్రినలిన్ రష్ ఉంటుంది.
ఆ ఏజ్ కానీ లో డోంట్ యూ థింక్ దట్స్ ది ఎనర్జీ వేర్ ఇట్ హ్యాస్ టు బి రైట్లీ పుట్? ఎనర్జీ ఈజ్ రైట్లీ పుట్ అన్నది ఇక్కడ విషయం. ఛానలైజ్, ఇఫ్ యూ ఛానలైజ్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, it will give you current, it will produce current, it will do a lot of great, right, miracles. అవును. If it is put into wrong thing, then it will give you the wrong results. How do somebody identify the difference between, అంటే రైట్ కి రాంగ్ కి మధ్యలో డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటారు? రైట్ కి రాంగ్ కి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, నేను మా పాప తన యుక్త వయసుకు వస్తున్నప్పుడు, తన 15-16 లో ఉన్నప్పుడు నేను చెప్పాను. అప్పుడు తెలిసింది నాకు రైట్ కి రాంగ్ కి మధ్య తేడా ఏంటన్నది. మా పాపకు చెప్పాలి కదా, నేను చెప్పాలి ఏది రైట్ ఏది రాంగ్ ఎలా ఉండాలి చెప్పాలి కదా. Anything begins at home. అప్పుడు నేను మా పాపను కూర్చోబెట్టి చెప్పాను, నాని నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, నీకు అక్కడ ఏదైనా కూడా చెయ్యాలనిపిస్తే చేసేస్తావు, నీకు దాని యొక్క రిజల్ట్ మంచిగా చేయడానికి తర్వాత తెలుస్తుంది. చెడు అయినప్పుడు నువ్వు బాధపడతావు, కష్టపడతావు, మాకు కష్టమవుతుంది, ఎంత అవుతుంది. సో ఇది తెలియాలి అంటే, ఇది అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఒకటే విషయం, ఏ విషయం చేసే ముందైనా థంబ్ రూల్ ఒకటి పెట్టుకో. ఏంటది? ఇది నేను చేసేది మా అమ్మ నాన్నకి 10 మందికి చెప్పగలుగుతానా, ఇది చెప్తే ఓకేనా, 10 మంది యాక్సెప్ట్ చేసేలా ఉందా, నా తల్లి తండ్రి అట్లీస్ట్, ఎందుకంటే తల్లి తండ్రి ఈజ్ డిఫరెంట్ కదా, నా తల్లి తండ్రి యాక్సెప్ట్ చేసే విషయమేనా ఇది, వాళ్ళు చెప్తే దీన్ని ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా, ఇఫ్స్ బట్స్ లేకుండా యాక్సెప్ట్ చేస్తారా, దెన్ ఇట్ ఈస్ గుడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ బ్యాడ్. కానీ అందరికీ చెప్పలేరు ఫనీ. అంటే మీరు మీ అమ్మాయి కాబట్టి మీరు కూర్చోబెట్టి చెప్తే వింది, ఫాలో అవుతుంది. బట్ ఇప్పుడు జనరేషన్ తీసుకున్నారు అనుకోండి, ద రీజన్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్, మనం మాట్లాడుకున్నప్పుడు నా కజిన్ స్టోరీ చెప్పిన, వీళ్ళకి ఏంటంటే హడావిడిగా అయిపోవాలి, ఈజీగా వచ్చేస్తే కావాలి అని చాలా సులువు మార్గాలు, అంటే రైట్ రాంగ్ డిఫరెన్స్ తెలుసుకోవడానికన్నా ముందే రిజల్ట్స్ వైపు పరిగెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారేమో అనిపించింది. దానికి లాస్ట్ 20-30 years లో సమాజంలో వచ్చిన మార్పులు కారణం శైలజ. ఫ్యామిలీ కల్చర్ లో వచ్చిన మార్పులు, సమాజంలో మన చుట్టుపక్కల వాతావరణంలో ఎన్వైరన్మెంట్ లో వచ్చిన మార్పులు, వీటి వల్ల సమాజం ఇలా, అంటే పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఇలా అవుతున్నారు. సో వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. సో ఈ రోజు పిల్లలకి ఏదైనా ఇన్స్టెంట్ కావాలి అంటున్నారన్నా, లేకపోతే వాళ్ళు అన్ని నాకే కావాలి అంటే సెల్ఫిష్, టూ మచ్ సెల్ఫిష్ అవుతున్నారు జనరేషన్ కూడా అవుతున్నా, లేకపోయినా క్లారిటీ లేకుండా ఉంటున్నా, వీటన్నిటికీ రీజన్ కూడా మీకు మన సమాజంలో వచ్చిన మార్పులు. సమాజం అంటే ఎక్కడో బయట, ఇంటి బయట కాదండి, రైట్ అట్ యువర్ హోమ్, రైట్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో ఇంతకుముందు తల్లి తండ్రి, అమ్మ నాన్న, బాబాయ్ పిన్ని, నేను పెరిగాను, మా 3 బాబాయిలు పిన్నిలు, మా 4 చెల్లెలు, నేను, మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మా నానమ్మ, మా చిన్న నానమ్మ, మా చిన్న తాతగారి మా భార్య, ఇంతమంది కలిసి ఒక ఫ్యామిలీ. ఇది పోను మా ఇంట్లో ఒక 25 ఫ్యామిలీలు రెంట్కుండేవి, వాళ్ళందరూ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, కష్టం సుఖం మంచి చెడు అంతా కలిసి. సో అలాంటప్పుడు మీకు మీరు మీ యొక్క మానసిక వికాసం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీ, నానో ఫ్యామిలీ, ఎలక్ట్రాన్ ఫ్యామిలీ, ప్రోటాన్ ఫ్యామిలీ అని వచ్చాయి కదా. ఈ వీటిలలో ఏమవుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ. అదే అండి, అందుకే నేను అంత సార్కాస్టిక్ గా అందనమాట. సో ఈ న్యూక్లియర్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఫ్యామిలీలలో ఏమవుతాయంటే మీకు బాధ్యతలు తెలియవు, కష్టం సుఖం తెలియదు, అంటే మీకు అడ్జస్ట్మెంట్ అవ్వడం తెలియదు. ఓకే, ఏదైనా తల్లి తండ్రి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఒక బిస్కెట్ ఉంటే నీ బాబాయ్ కొడుకుకి నీకొకటి, మా 2 పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలు, అందరికీ షేరింగ్. అవునా? సో మనం ఎండాకాలం సెలవులు రాగానే మనమైనా మన అత్త వాళ్ళ ఇంటికో, మామ వాళ్ళ ఇంటికో వెళ్తాము, నాన్నమ్మ వాళ్ళ ఇంటికో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాము, లేదా వాళ్ళు వస్తారు. సో యు నో హౌ టు అడ్జస్ట్. ఒకే మంచం ఉంటుంది, ఒక 4 పైన పడుకోవాలి, 4 కింద పడుకోవాలి, దుప్పట్లు వేసుకోవాలి. ఇలా మీరు మొత్తం ఫ్యామిలీ కల్చర్, పండగ లేదా ఏదైనా ఫ్యామిలీలో ఒక విషాదం జరిగింది, అవన్నీ కూడా పిల్లలకి ప్రాపర్ గా ఇట్ యాక్చువల్లీ ఎవాల్వ్స్ దెమ్. మానసిక పరిణతి జరుగుతుంది. నేను మొన్న ఎప్పుడో చెప్పాను శైలజ, ఎక్కడో మళ్ళీ చెప్తాను, ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఇట్. అసలు మనం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాము తెలుసా మీకు? చదువు కోసమా? సిస్టమాటిక్, అందరూ సమానంగా ఒక యూనిఫార్మిటీ కోసం పంపిస్తాము, లైఫ్ స్కిల్స్ కోసం పంపిస్తాము. లైఫ్ స్కిల్స్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, అది లైఫ్ స్కిల్స్ కి దగ్గరగా ఉంది. చదువు కోసమే అయితే కనుక తల్లియో తండ్రో ఏ ఐఐటీలో ఐఏఎస్ లో చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో చెప్పేసుకోవచ్చు కదా చదువు. మరి స్కూల్ ఎందుకు శైలజ? ఒక సందర్భం వస్తే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి, నలుగురితో కలిసి ఆడాలి, కింద పడాలి, లేవాలి, ఇవన్నింటికి స్కూల్. మానసిక, శారీరక, వైజ్ఞానిక, సామాజిక 4 రకాల ఎదుగుదలల కోసం, పరిణతి కోసం ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళాలి.
మానసికంగా వాడికి మెంటల్ గా వాడికి ఎవాల్వ్ అవుతాడు. ఫిజికల్ ఎవాల్వ్మెంట్, చెట్టు ఎక్కుతాడు, పుట్టెక్కుతాడు, ఆడతాడు, పరిగెడతాడు, రెస్ అంటాడు, ఆ తర్వాత ఇది ఏంటి చార్పల్లి ఆడతాడు, ఫుట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు. శారీరకంగా ఫిట్నెస్, మానసిక, శారీరక, వైజ్ఞానిక చదువు, సైన్స్ తెలుస్తుంది, చదువు సబ్జెక్ట్ నేర్చుకున్న దాని యొక్క. తర్వాత సామాజిక, సోషల్ ఎలిమెంట్ కావాలి కదా. నేను ఇలా చేస్తే అతను ఏమనుకుంటాడో, ఇది ఎలా ఉంటుందో, వీడు ఎలా ఫీల్ అవుతాడు, వాడేం పాలిటిక్స్ చేస్తున్నాడు, వీడు ఎలా నన్ను, టీమ్స్ అన్నా ఫ్రెండ్స్ అన్నా అక్కడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఈ 4 రకాల పరిణతులే మనిషిని ఒక వ్యక్తిగా, ఒక క్యారెక్టర్ తో, ఒక యాటిట్యూడ్ తో తీర్చిదిద్దుతాయి. ఇవన్నీ కలిపి ఒక మనిషిని మనిషిగా చేస్తాయి. వాడికంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మీ స్కూల్ లైఫ్ గురించి చెప్పండి. అయ్యో, నాకంటూ పెద్ద స్కూల్ లైఫ్ లేదు శైలజ. ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు ఒక మంచి స్కూల్లో మా నాన్నగారు వేశారు నన్ను, ప్రగతి పబ్లిక్ స్కూల్ అని. అప్పుడు మా ఊర్లో చాలా టాప్. మరి లెగ్గో నా దురదృష్టం ఏంటో తెలియదు కానీ నాకు ఒక ఫీలింగ్ ఉండేది శైలజ. ఆ ఫీలింగ్ మారిపోయింది. నాకు లక్ష్మీ కటాక్షం ఉంది కానీ సరస్వతి కటాక్షం లేదని ఒక ఫీలింగ్ ఉండేది. పోయిందిలేండి, ఇప్పుడు నేను చెప్తాను మీకు దాని గురించి. సో నేను ఆ స్కూల్లోకి వెళ్ళగానే ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి వాళ్ళ బావమరిదికి గొడవలు వచ్చి ఆ స్కూల్ అంతా విడిపోయి, ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నో అతను గుంటూరుకి వెళ్ళిపోయాడు, పెద్దపల్లి. తర్వాత బావమరిది నడపడం స్టార్ట్ చేశాడు. అతనికి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఫుల్ టైం వేరే స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ స్కూల్ నడుపుకునే వాళ్ళు. సో అంతా హెడ్ కౌంట్ అంతా పోయింది. ఆ టైంలో మా ఊర్లో ట్రినిటీ అని ఇప్పుడు కూడా చాలా వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ మా ఊర్లో. సో ఆ స్కూల్ బాగా ఎదగడం మొదలు పెట్టింది. సో అందరూ అందులోకి వెళ్ళిపోయారు. ఇందులో మేమంతా 7గురమే ఒక క్లాస్ లో. ఒక క్లాస్ లో 7గురము, 6గురము, 5గురము. సో పెద్దగా స్ట్రెంత్ లేని స్కూల్. మొత్తం స్కూల్ స్ట్రెంత్ కలిపితే 50-60 ఉండదు. అలాంటి చిన్న స్కూల్లో చదివాను. సో దాని తర్వాత 10th కి ట్రినిటీకి వెళ్ళిపోయాను. 10th. సో ట్రినిటీలో మంచి ఫ్రెండ్స్ అది ఉన్నారు. డిఫరెన్స్ ఏమైనా అనిపించింది అంటే తక్కువ మంది ఫ్రెండ్స్ ఆర్ క్లాస్మేట్స్, ఎక్కువ మంది? ట్రినిటీలో ఏంటంటే తక్కువ ఎక్కువ కాదు కానీ అందరూ చదువు కోసం, లైఫ్ కోసం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళలో మధ్యలో ఉండడం వల్ల నీకు చదువు మీద శ్రద్ధ, ఆసక్తి కలుగుతుంది. సాంగత్యం, సో లైక్ మైండెడ్ పీపుల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటారు. సో అక్కడ అందరూ చదువుకొని 10th ఎలా ర్యాంక్ తెచ్చుకోవాలి, 10th లో ఎలా ఫస్ట్ రావాలి, 60% ఎలా తెచ్చుకోవాలి, 80% ఎలా తెచ్చుకోవాలి అన్న పోటీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అందరూ కాయ కష్టం చేసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చి చదువు మీద, ఎడ్యుకేషన్ మీద అప్పుడంత వాల్యూ లేదు. అలాంటి వాతావరణంలో ఉండడం వల్ల నేనే హీరో, నేనే స్కూల్లో ఫస్ట్. అదే ట్రినిటీకి వెళ్ళేటప్పటికి నేను స్కూల్లో ఫస్ట్ నన్ను వెళ్ళగానే అక్కడ ఉన్న 40-42 మందిలో నన్ను డిఫరెంట్ గా చూడడం, అంత ఈజీగా కలుపుకోరు కదా మీరు. అంత గ్యాప్ అంటే 10th లో వాళ్ళందరూ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. సో నన్ను కొంచెం డిఫరెంట్ గా చూసేవాళ్ళు. ఎప్పుడైతే ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిందో, మనం బుల్లెట్ దిగిందో మార్కులతో, అమ్మ వీడు క్లెవర్ అంటే, అప్పుడు క్లెవర్ అనేవాళ్ళు, వీడు చాలా క్లెవర్ అని చెప్పి అప్పుడు ఆ టాప్ 5-6 ఉంటారు కదా క్లాస్ లో, వాళ్ళలో మనం ఒకటిగా ఉండేవాళ్ళం. 3rd వచ్చేది నేను. మా స్కూల్లో నా క్లాస్ లో ఒకటికి అది ర్యాంక్ వచ్చింది. 10th లో స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది. సో మీరు ఇప్పటికీ ఈ స్కోరింగ్ మీద నమ్ముతారు? లేదు, మరి అస్సలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్కోరింగ్. మా పాపకి చెప్పేది ఏంటంటే 35 పాస్, 36 తెచ్చుకో. ఇప్పుడు నన్ను ఎవరు మార్కులు అడగరు, నీకు మార్కులు అవసరం లేదు, చాలా స్కిల్స్ పెంచుకోమని చెప్తాను. అదే ఫోకస్ చేస్తారు కదా. ఎవరైతే అలాంటి ఆర్గనైజేషన్స్ కి వెళ్ళి అలాంటి ఆర్గనైజేషన్ లో పనిచేయాలి అలా అనుకుంటారో వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్స్ కోసం అలాంటి మార్కులు తెచ్చుకొని సాధించుకోవాలి. ఇఫ్ దే వాంటెడ్ టు గెట్ ఇంటు దట్ ఫ్రేమ్వర్క్. ఫర్ మీ, ఐ డిడ్ నాట్ గో త్రూ దట్ ఎన్వైరన్మెంట్. వాట్ డు యు థింక్ ఆర్ ద బేసిక్ ట్రైట్స్? అసలు మనుషులకి జనరల్ గా కావాల్సిన బేసిక్ ట్రైట్స్ ఏంటి సెటిల్ అవ్వాలంటే, జాబ్ పరంగా అయినా కానీ? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు స్కోర్ ఒక్కటే కాదనుకుంటున్నాం. మరి మీరు వైష్ణవికి చెప్పాను అంటున్నారు 35 చాలు అని. So what do you think exactly are the right traits or right areas that people should focus on? ప్రతి మనిషికి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలి, స్ట్రాంగ్ యాటిట్యూడ్, అంటే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దానిలో భాగంగా ఆత్మవిశ్వాసము, తర్వాత సంకల్ప బలము, అంటే ఏదైనా అనుకుంటే సాధించాలని ఒక కసి, ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉండాలి. ఇవి పర్సనాలిటీ వైపు వస్తాయి. ఇటు మీరు ప్రాక్టికాలిటీ వైపు వస్తే మీకు నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం లేకుండా, స్కిల్స్ లేకుండా మీరు సమాజంలో మీరు మనుగడ సాధించలేరు. స్కిల్ లేకుండా కేవలం నాలెడ్జ్తో, కేవలము నీకు పుస్తక జ్ఞానంతో, పుస్తకాలు చదువుకొని, పుస్తకాలు తిరిగేసి
చదువుకున్న జ్ఞానంతో మీరు మార్కెట్లో వెళ్ళి మీరు సాధించడం కష్టం. సో ఏదో స్కాలర్స్ కి వాళ్ళకి పనిచేస్తుంది కానీ మీరు అంటే ఈ మనీ ఓరియంటెడ్ వరల్డ్ లో, ఈ ప్రాక్టికల్ లైఫ్ లో మీరు ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా పని చేసి బ్రతకాలన్నా మీకంటూ ఒక స్కిల్ ఉండాలి. సో స్కిల్స్ అండ్ పర్సనాలిటీ, ఓవరాల్ పర్సనాలిటీ, ఈ రెండు కలిపితే వాడు సమాజంలో. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన ఆన్సర్ వ్యాలిడ్, మేక్ సెన్స్. బికాస్ ఒక పని చేయాలన్నా ఆ స్కిల్ లేకుండా వాళ్ళు చేయలేరు, బేసికల్ గా చేయడం రాదు. అది ఏదైనా చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు. కానీ అందరూ ఇది ఉండాలి, ఇది చెయ్యాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరీ ఇప్పుడు వింటూ ఉంటారు. ఒక టీనేజ్ గాయ్, ఒక 18 years 19 years డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరో వింటున్నారు అనుకుందాం. వాళ్ళు అనుకుంటారు, నాకు చెప్పేసారు ఫనీ గారు, స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నారు, స్కిల్స్ అన్నారు, ఇది ఉండాలి అది ఉండాలని అన్నారు, బాగుంది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనిషి చుట్టుపక్కల చూడడం మానేసి తన లోపలికి చూస్తే దొరుకుతాయి. అంటే అదేలా అంటే ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ చేంజ్ అనేది పాసిబుల్ కాదని మనమే చెప్తున్నాం. అవును. సో శైలజ, మేజర్ ఛాలెంజ్ ఇంతకుముందు మనం అనుకున్నాం సమాజంలో వచ్చిన మార్పుల వల్ల ఫ్యామిలీని అనుకున్నాం కదా, ఇప్పుడు చెప్తున్నాను సమాజంలో అంటే ఫ్యామిలీలో అదన్నీ జరిగితే బయటికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సమాజంలో కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ వల్ల ఒక వ్యక్తి తన యొక్క పొటెన్షియల్ ఇన్ఫినిటీ, ఈశ్వరుడు మీకు అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఇస్తాడు. ఈశ్వరుడు అందరి లోపల సమదృష్టితోటి సమానమైన శక్తి యుక్తుల్ని పెట్టి మరి మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తాడు. మిమ్మల్ని పుట్టించిన తర్వాత ఈశ్వరుడు అంత శక్తిని ఇస్తే ఆ శక్తి అంతా ఎప్పుడు మాయమవుతుందో తెలుసా శైలజ మీకు? మీరు ఎప్పుడైతే పక్కవాన్ని చూస్తున్నారో, వాడితో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారో, ఆ రోజు యు ఆర్ మల్టిప్లయింగ్ యువర్ పొటెన్షియల్ విత్ జీరో అండ్ యువర్ పొటెన్షియల్ కంపారిజన్ లేకుండా ప్రపంచమే లేదు కదా. సో కంపారిజన్ లేకుండా అసలు లేనే లేదు, ప్రపంచం అంతా దాని మీద రన్ అవుతుంది. ఉపమాన ఉపమేయాలు అన్నవి మీకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి కంపేర్ చేసి ఇష్టం ఉండదు, కానీ ఐ బిలీవ్ ఇన్ కంపారిజన్. నేను కంపేర్ చేయడం తప్పు అని అనను. కంపేర్ ని మంచికి చేసుకోవడం, కంపేర్ ని నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి చేసుకునే కంపారిజన్ ఈజ్ యాక్సెప్టబుల్ కంపారిజన్. కంపారిజన్ ని నేను వాడితో కంపేర్ చేసుకొని నీలో ఏం తక్కువ ఉంది అది ఎలా పొందుతావు అని కంపేర్ చేసుకోవడం తప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు కంపారిజనే కదా, అవునా? కొండ ఎద్ద ముందు కొంచెమై ఉండదా? మీకు వేమన పద్యాలను చెప్తున్నాను 2-3, అంటే దీనికి సంబంధం లేదు, మీకు కంపారిజన్. కొండ ఎద్ద మందు కొంచెమై ఉండదా, రైట్? ఇలా మీకు ప్రతి చోట కంపారిజన్ చేసి చెప్పారు కదా మన వాళ్ళు. మీరు భగవద్గీతలోకి వెళ్తే కూడా కంపారిజన్స్ ఉంటాయి. కంపారిజన్ లేకుండా లేదు, కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ అక్కడ ఉన్న ఉన్నతికి హెల్దీగా అక్కడ ఏముంది దాని నుంచి నువ్వు ఏం చేసుకోవాలి అనే దానికి కంపారిజన్. కానీ వాడి దగ్గర అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఏరియాలో ఇల్లుంటాయి కదా వరుసగా, ఒక గల్లీ అంటారు కదా, ఒక వాడకట్టు, ఒక ఊరు. అందులో పక్క ఇళ్లలో లేదా ఎదురెదురు ఇళ్లలో ఒక బాబు, ఇద్దరు బాబులు ఒకే రోజు పుట్టారు. ఇక్కడ ఒక బాబు, అక్కడ ఒక బాబు, వీళ్ళొక బాబు, వాళ్ళొక బాబు పుట్టాడు. వీడెలా పుట్టాడు? ఒక బంగారు పల్లెంలో పుట్టడమే. ఇప్పుడు మీకు శ్రీకృష్ణుడు పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించెనో ఈ కృష్ణుడు అని మీకు పాట ఉంది. అలా మీకు హనుమాచార్య కీర్తన నాకు చాలా ఇష్టం. సో అలా వీడేం చేస్తాడు ఈ బాబు ఈ కథలో? వీడు ఒక పెద్ద బంగారు పల్లెము, ఇంత పెద్ద పల్లెం పట్టుకుంటాడు, పుడతాడు. ఆ పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు, ఓకే, ఎంతో గుమగుమలాడే పదార్థాలు టేస్టీగా ఉంటాయి. అలా వాడు ఎంత తింటే ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి అందులో. వాడు 1 సంవత్సరం వరకు ఆ పల్లెం పట్టుకొని పెరుగుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. ఆ బాబు కాళ్ళు రావుగా, ఇంకా సంవత్సరం కల్లా కాళ్ళు వస్తాయి. కాళ్ళు వచ్చి మెల్లిగా వీడు బయటికి వెళ్తాడు. అటువైపు ఉన్న బాబు, ఆ ఎదురింట్లో ఉన్న బాబు వెండి పల్లెంతో పుడతాడు. వీడు బంగారు పల్లెంతో పుట్టాడు కదా, వాడు తెల్లగా మెరిచిపోయే దగదగలాడే వెండి పల్లెంతో పుడతాడు. అందులో పదార్థాలన్నీ, ఇందులో పంచపక్ష పరమాన్నాలు, పాయసం అవి ఉంటే అందులో అంతా మీకు అమెరికన్ క్యూజిన్ ఉందనుకోండి, దానిలో ఒక మీకు బర్గరు, KFC, బ్రెడ్ ఇలాంటి సబ్వే ఉన్నాయి అనుకోండి. వాడి పదార్థాలు వాడికి ఉన్నాయి, ఇవి అవి సేమ్ కాదు. ఈ కన్సన్ ఆ కన్సన్ సేమ్ లేదు. వాడు వారు సంవత్సరం ఐదుగా పుట్టి వాడు నడుస్తూ బయటికి వచ్చాడు. వాడి గేట్ దగ్గర వాడు నిల్చున్నాడు, వీడి గేట్ దగ్గర వీడు నిల్చున్నాడు. వీడు ఆ గేట్ అది చూశాడు, ఆ పల్లెన్ని చూశాడు. ఈ బంగారు పల్లెం వాడు ఆ ఎదురుగా ఉన్న వెండి పల్లెని చూశాడు. ఆ ఎదురుగా ఉన్న అబ్బాయిని, వాడి చేతిలో వెండి పల్లెని చూస్తే, ఆ వెండి పల్లెని చూడగానే ఆహా ఎంత బాగా మెరిసిపోతుంది తెల్లగా, ఆ సూర్యరశ్మికి అదేమో వెండిది తెల్లగా దగదగలాడుతూ ఉంటది. అంత తెల్లగా ఉంది, అందులో ఉన్న పదార్థాలు ఎంత బాగున్నాయి, అందులోంచి ఆ పదార్థాల నుంచి ఎంత మంచి వాసన వస్తుంది. నాకేంటి ఈ చెత్త పచ్చ పల్లెము పచ్చగా ఉంది,
నాకేంటి ఈ పదార్థాలు తీయగా రొడ్డుగా ఇలా ఉన్నాయి, వాటిలోంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది అని అది చూసి ఒక్కసారి తన పల్లెం వైపు చూస్తాడు. చూడగానే తన పల్లెం మట్టి పల్లెంగా మారిపోతుంది. అందులో ఉన్న పదార్థాలని గడ్డి పేడ ఇలా మారిపోతాయి. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శైలజ, నువ్వు ఎప్పుడైతే పరాయి వాడిపై దృష్టి పెడతావో, పక్కవాడిపై దృష్టి పెడతావో, నీ ఎనర్జీ శూన్యం అయిపోతుంది. నీకు ఈశ్వరుడు నీకు ఇచ్చిన, నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన ఎన్నో రకాల శక్తులు, యుక్తులు, నీకున్న ఫెసిలిటీస్, నీకున్న భోగభాగ్యాలన్నీ కూడా తృణప్రాయం అయిపోతున్నాయి. గెటింగ్ మై పాయింట్? సో నువ్వు ఎప్పుడైతే పక్కవాన్ని చూసి కంపేర్ చేసుకుంటావో అప్పుడే యువత పాడైపోతుంది. వాడికి ఐఫోన్ ఉంది, వాడు బండి కొనుక్కున్నాడు హార్లీ డేవిడ్సన్, నేను ఎప్పుడు కొనుక్కోవాలి, వాడు ఆల్టో కొన్నాడు, నేను ఎప్పుడు కొనాలి. అది కొనడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది మన మీద ఫోకస్ పక్కన అస్సలు లేదు. సో వీళ్ళకి మీరు చెప్పే టిప్స్ ఆర్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ దెమ్ డిఫైన్ దేర్ లైఫ్. అదే ఇంతకు ముందు అన్నాను కదా, ఏం చేయాలంటే మనలో మనకి చూసుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక్కసారి కనుక లోపలికి తొంగి చూస్తే, బయటికి చూశాడు కదా ఇప్పుడు వాడు లోపలికి తొంగి చూస్తే ఈశ్వరుడు నిన్ను ఎలా ఆశీర్వదించాడు. ఈశ్వరుడు శైలజ ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఒక యూనిక్ క్వాలిటీతో పుట్టిస్తాడు. యు ఆర్ నాట్ ఈక్వల్ విత్ ఆల్ అదర్స్, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ యూనిక్. ఇది నేను చెప్పడం ఏంటి శైలజ, కొన్ని వేల మంది లీడర్స్, కొన్ని వేల మంది ఫిలాసఫర్స్ చెప్తూనే వస్తున్నారు. యుగ యుగాల నుంచి ఇది వస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు డిఫరెంట్. హనుమంతుడికి ఉన్న క్యాపబిలిటీ జాంబవంతుడికి లేదు, జాంబవంతుడికి ఉన్న క్యాపబిలిటీ రాముడికి లేదు. రాముడు హనుమంతుడు ఒకటేనా? కాదుగా. అలాని హనుమంతుడు దేవుడు కాకుండా పోయాడా? రాముడు మనకు గొప్ప దేవుడు కాకుండా పోయాడా? కాదే. మరి హనుమంతుడు గాల్లో ఎగిరాడు, రాముడు ఎగరలేదుగా. మరి రాముడు అప్పుడు దేవుడు కాదా? ఈ ఎగ్జాంపుల్స్ నుంచి కూడా మనం టీం వర్క్ గురించి నేర్చుకోవాలి. స్ట్రెంగ్స్, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది. ఇప్పుడు మీరు ఆ సముద్రం ఒడ్డుకి లంకకి వెళ్ళేటప్పుడు సముద్రం ఒడ్డుకి చూస్తే కూడా, హనుమంతుడు అన్నాను కూడా చెప్తున్నాను, అక్కడ వాళ్ళందరూ కలిసి అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు అంతా హనుమంతుడికి చెప్తారు, అయ్యా నీకు క్యాపబిలిటీ ఉంది, నువ్వు వెళ్ళి ఎగురు, మేము ఇక్కడ వెయిట్ చేస్తాను నీకోసం. అతడి స్ట్రెంగ్త్ ని వాడారు. అలానే ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల ఉన్న స్ట్రెంగ్స్ ని చూడాలంటే ఒక్కసారి వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, లోపలికి చూడాలి, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నేనేంటి, నన్ను ఈశ్వరుడు ఎందుకు పుట్టించాడు, నా లోపల ఏం శక్తిని పెట్టాడు, దాన్ని యూజ్ చేస్తూ నేను ఎలా ఎదగాలి. దాన్ని నీ యొక్క, అందుకే అంటారు కదా, మీ యొక్క ప్యాషన్ ని మీ యొక్క వృత్తిగా మార్చుకుంటే మీరు చాలా ఎదుగుతారని. ఏం లేదు, మీ లోపల ఈశ్వరుడు ఇచ్చిన శక్తి ఏంటో మీకు ఏది చేస్తే అదే. అయితే నా ప్యాషన్ ఏంటి, నా ఇష్టం ఏంటి, నాకు ఏది చేస్తే నాకు మంచిది, నా స్ట్రెంగ్త్ ఏంటి ఎలా తెలుస్తుంది అని తెలియాలంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. అది చెప్పండి. ఏది చేస్తే నువ్వు సమయాన్ని మర్చిపోతావో అది నీ స్ట్రెంగ్త్. ఏది చేస్తే నువ్వు సమయంలో లీనమైపోయి నిన్ను నువ్వు మర్చిపోతావో అది నీ గొప్ప. దానిలో నువ్వు రాణిస్తావు. ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రాణిస్తారు. కొందరు పెయింటింగ్ లో ఆనందం పొందుతారు, వాళ్ళకి పెయింటింగ్ వేసే సమయం తెలియదు. అంటే దీని నుంచి ఎవరైనా తప్పుగా అర్థం తీసుకుంటే నేను చేయలేను. అంటే నేను సినిమాలు చూస్తే నాకు నిద్రపోవడంలో నాకు టైం తెలియదు అంటే ఏమి చేయలేము. అంటే దాన్ని సెలెక్టివ్ లిజనింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కావాల్సింది మాత్రమే వింటారు. అవును. సో బేసికల్ గా ఒక కాన్సెప్ట్ గానీ, అంటే ఉద్యోగానికి గానీ లైఫ్ కి గానీ పనికొచ్చే వాటిల్లో ఒక ఏరియాని ఎంచుకొని అది మనం మైమరిచిపోయి చేయగలిగితే, అందులో స్కిల్ నేర్చుకుంటే, మనం మైమరిచిపోయేది మనం చేయగలిగితే, ఎగ్జాక్ట్లీ చేసే దానిలో దానికి కూడా నేను చెప్తాను. అబ్సల్యూట్లీ. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తారా? రెండు అల్టిమేట్ గా యూ హ్యావ్ టు డూ దట్. ఎగ్జాక్ట్లీ. ప్రేమ ఇస్ కామన్. సో అలా మార్చుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. ప్రమోషన్స్ అయినా, ఇప్పుడు చాలా మందికి ఇదొకటి కంపారిజన్ అనగానే, వాళ్ళకి బాగా జరుగుతుంది, నేను వాళ్ళు చేసేది ఒకటే పని, కానీ నాకు ప్రమోషన్ రావట్లేదు, పక్క వాళ్ళకి వస్తుంది. అది అంటే దీనికి కంపారిజన్ కి పిల్లలు ఒక్కటే కారణం కాదు, మళ్ళీ సమాజంలో తల్లి, తండ్రి, పక్కింటి వాళ్ళు, బంధువులు, పెళ్లిళ్ళు, ఇలాంటి అన్ని సామాజిక రీజన్స్ లో భాగం. ఇప్పుడు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే పెళ్లి చేసుకుంటామనే స్థాయికి ఆడపిల్లలు వెళ్ళిపోయారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్నాను. 25 సంవత్సరాలు. 25. లవ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతుర్నే ప్రేమించి ప్రపోజ్ చేసి కలిసి పెరిగారు. కలిసి అంటే వేరు వేరు ఊర్లు, అదే కానీ ఉత్తరాలు రాసుకోవడం, తను రావడం, నేను వెళ్ళడం. ఓకే. సో అంటే ఆటోమేటిక్ గా ప్రేమ అయినా పెళ్లి అయినా రెండు సీక్వెన్స్ లో వెళ్ళిపోయింది అంతే.
సో మీరు చెప్పారు స్టార్టింగ్ లో గవర్నమెంట్ జాబ్, దాని తర్వాత ఐటీ, వైష్ణవి అడిగింది ఇలా క్వశ్చన్ చేసింది, మరి మీ వైఫ్ కూడా సాఫ్ట్వేర్ లో ఉంది అన్నారు. హౌ డి ఆల్ దిస్ గో వెల్? అంటే మారిపోండి అనగానే మారిపోవడానికి అవకాశం మీకు దొరికింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ నుంచి ఐటీలోకి మారారా, లేదంటే లైఫ్ అలా సెట్ చేసుకున్నారా, లేకపోతే హౌ ఇస్ ఆల్ దిస్ వర్కింగ్? ఆ శ్రీమన్నారాయణ యొక్క నిర్హేతుకమైన కృప నా యందు ఉండడం వల్ల నాకు అలా వచ్చింది శైలజ. మా ఆవిడ అడిగిన రోజు నుంచి 15వ రోజు నేను ఆఫర్ తెచ్చాను. ఏమడిగారు? అదే నువ్వు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళొచ్చు కదా అని అడిగిన రోజు నుంచి 15 రోజుల్లో నా చేతిలో ఆఫర్ ఉంది. నాకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది ఈశ్వరుని చూసి, ఈశ్వరుడు అనేవాడే నా జీవితంలో లేకపోతే, అతని యొక్క అనుగ్రహం నాకు అడుగడుగున ప్రతి అడుగులో లేకుండా ఉంటే అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. అలా జరిగింది. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కూడా నేను ఎలాంటి లంచాలు ఇచ్చో రికమెండేషన్లతో రాలా. అప్లై చేశాను, వెళ్ళి అక్కడ నిల్చున్నాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నాకు వచ్చేసింది. అప్పట్లో అవకాశాలు కూడా అలానే ఉండేవేమో. చాలా అంటే అవకాశాలు తక్కువ, చేసే మనుషులు కూడా చాలా తక్కువ. అంటే ఇప్పటి పాపులేషన్ తో గానీ, ఇప్పటి ఎడ్యుకేటెడ్ పాపులేషన్ తో గానీ పోలిస్తే అప్పుడు తక్కువ కాబట్టి జాబ్ వచ్చింది అప్పుడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, ఇప్పుడు ఒక ఎయిమ్ పెట్టుకొని దాన్ని సాధించాలన్నా మేబీ ఆ పట్టుదల, కృషి ఇంకో రకంగా, వేరే రకంగా ఉండాలేమో కదా. ఎస్. సో అంటే మీకు ఒకటి శైలజ, మీ లోపల కనుక సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే సకల విశ్వము మీకు అది ఇవ్వడంలోనే కృతకృత్యురాలై ఉంటుంది. ఆ మూవీలో డైలాగ్ లో ఓం శాంతి సకల విశ్వం కూడా మీకు ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని పరిగెడుతూ అదే పనిలో నిమగ్నమై ఉంటది. మీరు కనుక మనస్ఫూర్తిగా అడిగితే. అయితే అడగడం ఎంత పాజిటివ్ గా ఉండాలి, ఎంత నిష్కల్మషంగా ఉండాలి అంటే అది పక్కవాడి వినాశనము, పక్కవాడితో కంపేర్ చేసో అడిగితే ఏది రాదు. నీకు మనస్ఫూర్తిగా ఏం కావాలి ఈ విశ్వంలోంచి అడుగు, ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు యందు ఎంతటి విశ్వాసం ఉండాలంటే అసలు మీన్స్ నిన్ను నువ్వు మర్చిపోయేంత విశ్వాసం ఉండాలి. అందరికి అది పాసిబుల్ అవుతుందా? లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు తెలియదు. నాకు ఎలా వచ్చింది అంటే శైలజ, మీకు భాగవతంలో ఒక పద్యం ఉంది శైలజ. మీకు గజేంద్ర మోక్షం తెలుసా? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చాలా బాధతో తను ఆ మొసలి పట్టేసుకుంటది నీళ్ళలో. మొసలి పట్టేసుకొని లాగుతా ఉంటే గజేంద్రుడు మొసలి చాలా పోరాటం చేస్తారు. సో గజేంద్రుడు చాలా బలవంతుడు, చాలా బలం. కానీ స్థాన బలము కదా, స్థాన బలమే కాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఒక పద్యం ఉంది. సో అలా ముసలికి నీళ్ళలో బలం, భూమి మీద ఏనుగుకి బలం. మీకు సింహాన్నైనా కొట్టగలిగిన బలం ఉంటుంది ఏనుగు. అలాంటి ఏనుగును పిప్పి పీల్చి చేసి రక్తం అంతా లాగేసి అసలు మొత్తం లాగేస్తే అప్పుడు గజేంద్రుడు మొరపెట్టుకుంటాడు. ఏమని మొరపెట్టుకుంటాడు? లావుక్కింత లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు ఠావులు తప్పే మూర్చ వచ్చంతను ఉండస్సని శమం బయ్యడని నీవే తప్పని తప్పరం బెనుగన్ మన్నింపదగన్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇలా మొరపెట్టుకుంటే మీకు దాని తర్వాత పద్యం ఏంటి? ఇలా మొరపెట్టుకున్నాడు, కానీ ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలవలేదు. ఏమని పిలుస్తున్నాడు గజేంద్రుడు? ఎవరైతే ఈ సకల సృష్టి నియామకుడో, సకల సృష్టి యందు సమదృష్టి కలిగి ఉన్నవాడో, ఈ సృష్టికి కారకుడో వాడు రావాలి అని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో అలాంటి వాడు ఎవరు? ఇప్పుడు ఎవరు రావాలి? ఆయనేం శ్రీమన్నారాయణ రా, శివుడారా, బ్రహ్మారా అని పిలవట్లేదు, ఈశ్వరుని పిలుస్తున్నాడు. సకల సృష్టి యందు అయితే కలుగడే నాపాటి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు, నాకడ్డ పడరాడి నలిన సాధువులచే పడిన సాధువుల కడ్డు పడెడువాడు, లీలతో నా మురాలింపడే మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. ఎవరు రావాలంటున్నాడు? ఎవరైతే తన యొక్క భక్తుల యొక్క కష్టాలను తీర్చుతూ తనను తాను మర్చిపోయేవాడు ఉంటాడో వాడు రావాలి అంటున్నాడు. నారాయణుడు పెరుగుకొచ్చాడు. అప్పుడు పోతన భాగవతంలో ఇంకొక పద్యం వస్తుంది. ఇప్పుడు ఎవరు రావాలి అన్నదానికి విశ్వమయత లేమి వినయునూరకయుండి, విశ్వమయతలేమి వినయునూరకయుండి అంబుజాసనాదులు అడ్డుపడక, విశ్వమయుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచి. విశ్వమంతా నిండి ఉన్నవాడిని రమ్మంటున్నారు. మేం విశ్వమంతా నిండి లేం కదా అని బ్రహ్మ మొదలగు దేవులందరూ చెప్పడే కూర్చున్నారట, లేవట్లేదంట. అర్థమవుతుందా?
విశ్వమంతా నిండి ఉన్న శక్తిని పిలుస్తున్నాడు గజేంద్రుడు. అందుకని ఏ రూపము వెళ్ళట్లేదు, అన్ని రూపాలు విష్ణు రూపాలే, కానీ ఆ రూపం నుంచి రావట్లేదు. ఏ రూపం కదిలింది? విష్ణు రూపం. విశ్వమయతలేమి వినియు ఊరక ఉన్నారు, వినియు కూడా ఊరక ఉండేది, ఊరుకున్నారు, ఇది విన్నారు, కానీ మమ్మల్ని కాదు కదా. ఇప్పుడు శైలజ అని పిలిస్తే మీరు వస్తారు, ఓకే, ఫనీ అని పిలిస్తే నేను వస్తాను, మరి ఏమని పిలిస్తే వాళ్ళని చేసే వాళ్ళు వెళ్తామన్నది. సో అందుకని సో విశ్వమయతలేమి వినియునూరకయుండి అంబుజాసనాదులు అడ్డుపడక, విశ్వమయుండు విశ్వమంతా నిండి ఉన్నవాడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదు. ఆ ఏనుకి నేను అడ్డు వెళ్తానని శ్రీమన్నారాయణుడు బయలుదేరుతాడు. సో అప్పుడు మా తల్లి చెప్పింది ఏంటంటే, నీకు నాయన విష్ణు పాదాలను ఆశ్రయించు, విష్ణువును కీర్తించు, విష్ణువు మాత్రమే నిన్ను చేస్తాడని చెప్పి. నేను శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళే కదా, అప్పటి వరకు నేను హనుమంతుడిని టెంపుల్కి వెళ్ళేవాడిని, అలా అన్ని చేశాను. చిన్నప్పుడు నేను ఫస్ట్ నేర్చుకున్న పద్యమే శ్రీకృష్ణ శతకంలో ఉంటుంది మీకు. హరియను 2 అక్షరములు హరించును పాతకంబు నంబు జనాభా హరిణీ నామ మహత్యము హరిహరి పొగడంగా హరి శ్రీకృష్ణ అని నా ఫస్ట్ పద్యం. సో అప్పుడు నేను ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో పోలీస్ స్టేషన్ లో చెట్టు కింద ఉన్నాను. రాత్రి ఫస్ట్ రోజే తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ విపరీతంగా ఏడ్చి ఆ రోజు ఆ గజేంద్రుడు ఎలా మొరపెట్టుకున్నాడో శైలజ, నేను అలా మొరపెట్టుకున్నాను విష్ణువుని. మీకు ఇప్పుడు తలుచుకుంటే కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ శ్రీమన్నారాయణ అలా ప్రార్థించాను. ఆయన పరిగెట్టుకు వచ్చాడో ఏంటో తెలియదు. ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక కేసు లేదు, ఏమీ లేదు. 3 రోజుల్లో బయటికి వచ్చేసాను. అది అంత మహిమ జరిగి ఆ ఈశ్వరుడిది గవర్నమెంట్ జాబ్ రావడానికి నాంది అయింది. మీకు ఆ రోజే నేను ఆ ఈశ్వరుని ప్రార్థించకపోయి ఉంటే, ఈశ్వరుడు అనుగ్రహించకపోయి ఉంటే, ఎఫ్ఐఆర్ వేసి ఉంటే నేను కోర్టులో జాబ్ కు అర్హునయ్యని అసలు కానే కాదు కదా. ఒక ఎఫ్ఐఆర్ వచ్చి ఉంటే అర్హతనే ఉండేది కాదు గవర్నమెంట్ జాబ్ కి. అంతటి స్థాయిలో ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. అలానే అప్పుడు మొదలైన హరిభక్తి నన్ను అన్నమాచార్య కీర్తన వైపు మళ్లించింది. అన్నమాచార్య కీర్తనల్లో నన్ను నేను మరిచిపోయి లీనమైపోయాను శైలజ. రోజు నేను కోర్టులో చెప్రాసిగా పనిచేసేటప్పుడు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని అని అమ్మవారిని పాట పాడి ఎంత వేధించానో నాకే తెలుసు, విసిగించుంటాను. అలానే షోడశ కళానిధికి షోడశోపచారంలోని ఆయన పాట పాడుతూనే ఉండేవాడిని. అయ్యా మరి ఎన్ని రోజులు నీ పని చేయాలి, చెప్రాసిగా ఎలా బ్రతకాలి, నాకు ఎదగాలనుంది, దారి చూపించు అని అడిగేవాడిని. అలా అడిగితే ఏం విన్నాడో. సో అంటే నాకు ఇష్టమైతే ఎంత ఎవరికి వెళ్తానంటే శైలజ, ఆ ఈశ్వరుడి మీద నాకు భక్తి ఉంది కదా. ఇప్పుడు నా నేచర్ ఏంటంటే శైలజ, మీకు అంటే ఐ డోంట్ నో, నా వైఫ్ కి తెలుసు బట్ బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు నేను ఎవరైనా నా ఫ్రెండ్స్, నా కోర్టు నుంచి ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఎవరు విన్నా దే కెన్ కనెక్ట్. నేను ఏది నమ్ముతానో, ఎందులో మంచి చూస్తానో, ఎందులో నాకు మంచి జరుగుతుందో అది 10 మందికి చేసేదాకా నాకు నిద్ర పట్టదు. 10 మందితో చేపిస్తాను. అన్నమాచార్య కీర్తనల వల్ల నేను చాలా బాగా ఎదుగుతున్నాను కదా, నాకు చాలా బాగా ఈశ్వరుడి ఆశీర్వాదం వస్తుంది కదా, అది అందరికీ రావాలని చెప్పి అన్నమాచార్య కీర్తనల భజనను చేయాలి అని సంకల్పించాను. అయితే మా ఆవిడ ఏంటంటే అప్పట్లో ఇది మీకు 2001 ప్రాంతంలో కోర్టులో ఉన్నప్పుడు, నేను కోర్టులో కొంచెం మంచి స్థాయి, అంటే నేను ఉద్యోగ పరంగా చెప్పరాసిన అయినప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఒక సూపరింటెండెంట్ ఏ లెవెల్లో కంట్రోల్ చేస్తాడో అంత కంట్రోల్ ఉన్న వ్యక్తి బాగా. సో మీకు కోర్టులో ఒక 300 నుంచి 350 మంది ఎంప్లాయీస్ వరకు కూడా ఫణిరాజ్ జాలిగమ్మ అంటే చాలా మంది నన్ను అన్న అని పిలిచేవారు. ఫణిరాజ్ జాలిగమ్మ అని ఫనీ అని పేరు పెట్టి పిలవాలంటే వాడికి కొంచెం ఉండాలి అదే ఆ రేంజ్ లో ఉండేవాడిని. సో అలా అన్నమాచార్య కీర్తనలు వాటిని అందరికి నాకెంత బాగా చేస్తున్నాయో అలా అందరికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని వాటిని భజన లాగా చేయాలనుకున్నాను. అయితే మీకు జనరల్ గా భజన అనేది ఎలా ఉంటది, ఎవరైనా ఒకళ్ళు చెప్పితే ఇంకొకళ్ళు అనాలి. సో మీకు ఆదిశేష అనంత శయన అంటే వెనక నుంచి అందరూ ఆదిశే అంటారు. అలా మీకు అనడానికి అనుగుణంగా ఉన్న వాటిని భజనలుగా వాడవచ్చు. కానీ అన్నమాచార్య రాసినవి కీర్తనలు. కీర్తన అంటే ఏంటి, అసలు అన్నమాచార్యుడు ఎవరు తెలుసా అండి మీకు? ఆయన ఒక వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే తెలుసా మీకు? వాగ్గేయకారుడు అంటే ఎవరైతే తన్మయత్వంతో తాను మనసులో అనుకున్న భావాన్ని
పాటగా అప్పటికప్పుడు పాటగా స్పాంటేనియస్ గా విత్ లిరిక్స్ విత్ మ్యూజిక్ పాడగలిగిన వాడిని వాగ్గేయకారుడు అంటారు. అంటే పాడేవాడు, రాసేవాడు, మ్యూజిక్ అల్లేవాడు ఒక్కడే అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్లీ. సో ఆయన పాడిన ప్రతి పాట ఈశ్వరుని చూస్తూ తన్మయత్వంతో తనను ఈశ్వరుడి యొక్క అర్ధాంగిగా, తనను అతని యొక్క భక్తుడిగా, అతనిలో సగ భాగంగా ఊహించుకొని పాడిన పాటలన్నీ అన్నమాచార్య కీర్తనలు. అవి భజనగా ఎలా చేస్తాము? ఇది నా భార్య క్వశ్చన్. అది ఎలా వీలవుతుంది అంటది. నేనన్నాను నాకు తెలీదు, నేను సంకల్పించాను చేస్తాను అని. అప్పుడు కోర్టులో ప్రింటర్లు వచ్చాయి, నాకు ఇంట్లో ప్రింటర్ ఉండేది. టక అన్నమాచార్య కీర్తనలను ఇంట్లో ప్రింటర్లో ప్రింట్ చేసి జిరాక్సులు చేసి ఎన్ని కాపీలుగా చేసి సులభంగా పాడగలిగిన పాటలే. చాలా కఠిన, దీనిలో మీకు కొన్ని కాంప్లెక్స్ పాటలు ఉంటాయి, అవి కష్టం, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఇది పెట్టి ఏం చేశాను, పాట పాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరిని పిలిచాను, కోర్ట్ ఎంప్లాయీస్ అందరిని పిలిచాను, మీరు అందరూ ఫ్యామిలీస్ తో రండి సాటర్డే మా ఇంటికి ఈవినింగ్, మనం అన్నమాచార్య భజన కీర్తనలు చేసుకుందాం. అన్నమాచార్య నామ సంకీర్తన, హరి సంకీర్తనలు పెట్టుకొని చేసుకున్నాం. చేసుకుంటే చిన్న చిన్న పాటలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని ఏమంటారు, అంతయు నీవే హరి పుండరీకాక్ష, ఈ పాట ఉంది కదా, ఈ పాటను తీసుకొని ఆ 2 లైన్లు మేము ఫస్ట్ తన్మయత్వంగా ఫస్ట్ పల్లవి చదివేస్తే వెనక వాళ్ళు ఆ పుస్తకాన్ని చూసుకొని, మేము ఇచ్చిన టెక్స్ట్ చూసుకొని వాళ్ళు కూడా పాట పాడాలి. సో భజన లాగా కాకుండా పాటలుగా అందరూ పాడడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసాము. సో నేను పాడితే, నేను ఒక పాట పాడేవాడిని, ఫస్ట్ పల్లవి పాడేవాడిని, తర్వాత అందరూ ఆ పల్లవి అనాలి. ఆ పల్లవి వాళ్ళు అనాలి కాదు, పాడాలి. సో తర్వాత ఏమైంది, చరణంలో ఒక్కొక్క లైన్ నేను పాడితే వాళ్ళు ఇంకో లైన్ పాడతారు, వాళ్ళు అదే లైన్ పాడతారు. సో అలా అయిపోయిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత సక్సెస్ అయ్యాక అప్పుడు అందరం కలిసి అన్నమాచార్య కీర్తనలు పాడడం స్టార్ట్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సేయింగ్ సంబడి చాంటింగ్ ఆర్ సంబడి ఫాలోయింగ్, ఆల్ ఆఫ్ us together put together, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అని 100 మంది 150 మంది 200 మంది కలిసి ఒక్కసారి గొంతెత్తి ఆ ఈశ్వరుని ప్రార్థించేది, కీర్తించేది. అయితే ఎందుకు ఈ కీర్తనల గురించి ఇంత చెప్తున్నానంటే శైలజ, కలియుగంలో మీకు ఈశ్వరుని చేరడానికి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి అత్యంత సులువైన మార్గము నామ సంకీర్తనము. మీకు ఈశ్వరుని చేరడానికి 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఓకే, ఏంటవి? తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో నెరుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలుతు సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రితో అంటాడు. కొంచెం విడమర్చి, శ్రవణము, దాసత్వము, చింతనము, వందనము, అర్చన, శ్రవణము, ఆత్మలో నెరుక, ఇవన్నీ కూడా భక్తి మార్గాలు. ఇందులో కీర్తన అంటే మీరు ఈశ్వరుడి యొక్క నామాన్ని పాడడం ద్వారా సులువుగా చేరచ్చు. మీకు జనరల్ గా భగవద్గీతలోకి వెళ్తే భక్తి మార్గం, మీకు రాజయోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగం ఉంటుంది. ఇందులో భక్తి యోగం చాలా సులువు. అంటే నువ్వు ఈశ్వరుడి యందు భక్తి కలిగి ఉండడం ద్వారా, జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని పొంది ఈశ్వరుని పొందడం చాలా కష్టం. కర్మయోగం చాలా కష్టం. మన కర్మల ద్వారా ఎలాంటిది ఆశించకుండా కర్మలు చేస్తూ అన్కండిషనల్ గా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ కర్మలు చేస్తూ ఈశ్వరుని పొందడం చాలా కష్టం. ఓకే, రాజయోగం ద్వారా పొందడం కష్టం, జ్ఞానయోగం ద్వారా కష్టం, కర్మయోగం. సో భక్తి యోగం ద్వారా ఈశ్వరుని తొందరగా సులభంగా పొందొచ్చు. మీకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు. ఆ భక్తిలో కూడా మీకు రకరకాల ఇది ఉండగా అందులో కీర్తన మార్గం చాలా 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 సులువు. అందుకని నేను కీర్తనలు అందిపుచ్చుకున్నాను. కీర్తనలు అందిపుచ్చుకొని కీర్తనలు నేర్చుకొని ఈశ్వరుడి కీర్తనలు చేస్తూ ఉంటే జరిగిన గొప్ప మిరకిల్ ఏంటి, ఐఎమ్ కనెక్టింగ్ బ్యాక్ టు వేర్ వి స్టార్టెడ్. ఆ మార్పు ఏంటంటే, నా భార్య నన్ను అడిగినప్పుడు 15 రోజుల్లో నేనేదో కోర్ట్ మాస్టర్ అయిపోయి, నేను గెజెట్ ఆఫీసర్ అయిపోయి కోర్టులో ఎదగాలనుకుంటుంటే ఈశ్వరుడు అనుకున్నాడు, చాచా వీడికి అడగడం కూడా రావడం లేదు, వీడిని నేను ఇది కాదు ఇవ్వాల్సింది, వీడిని తీసుకెళ్ళి నేను సాఫ్ట్వేర్ లో పెడతాను, తీసుకెళ్లి సాఫ్ట్వేర్ లో పెట్టాడు. అంత మహిమ జరిగింది. మహిమలు వేరే వాళ్ళ జీవితాల్లో చూస్తే జరిగితే మనకు చాలా బాగుంటది కదా, మన జీవితంలో జరిగితే అనుభూతి పొందితే గుర్తించడం చాలా కష్టం. మనకు జరిగినప్పుడు మనం అనుకోవాలి మహిమాని. నేను చెప్తున్నాను పాస్ట్ ని తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా అది. అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, శ్రీశ్రీ గారు చెప్పినట్టున్నారు ఇది.
అద్భుతాలు జరిగేటప్పుడు గమనించరు, చాలా మంది గమనించరు. అద్భుతాలు జరిగిన తర్వాత ఎవరు గమనించాల్సిన అవసరం లేదు. అవునా? ఒక మూవీలో కూడా ఉంది డైలాగ్ ఉంటది, ఇది చాలా మంది వాడుతారు కదా. సో నా జీవితంలో అద్భుతాలు జరిగాయి శైలజ. ఎవ్రీ టర్నింగ్ పాయింట్, ఎవ్రీ 9.5 years. పని ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా, లేకపోతే మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు చాలా దూరం వెళ్ళి నేర్చుకున్నారు, షార్ట్ హ్యాండ్ కోసం కోర్స్ నేర్చుకున్నా, టైప్ రైటింగ్ చేసిన, ట్రాన్స్లేటింగ్ చేసిన, ఈ టాస్క్స్ అని మళ్ళీ మీకు జీవితంలో మళ్ళీ వచ్చాయా, తిరిగి ఉపయోగపడ్డాయి? అప్పుడు ఎందుకు నేర్చుకున్నాను, అది వేస్ట్ కదా? ఏం క్వశ్చన్ అడిగారు శైలజ. నాలో ఉన్న ఇంకొక అద్భుతమైన భావాన్ని చెప్తాను. ఇది స్టీవ్ జాబ్స్ కూడా ఒక సందర్భంలో చెప్పారు, అది చాలా వైరల్ వీడియో అయింది. ఏంటి అంటే శైలజ, అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగితే నన్ను, ఇప్పుడు ఫణిరాజ్యాలిగామకి అప్పుడు కోర్టులో చెపరాసిగా పనిచేస్తున్న ఫణిరాజ్యాలిగామకి తేడా ఏంటి అంటే ఒకే ఒక తేడా, ఏదో అప్పుడు తక్కువ ఇంటెలిజెంట్ ఇప్పుడు ఎక్కువ ఇంటెలిజెంట్ అలా కాదు. అవన్నీ డబ్బు ఏ కంపారిజన్ చేయను. ఏం చేస్తానంటే అప్పుడు ఫణిరాజ్యాలిగామకి తను ఏం చేస్తున్నాడో అది వెళ్ళి తన యొక్క భవిష్యత్తుకు ఎలా నిర్మించడానికి ఉపయోగపడుతుందో తెలియకుండా చేస్తూ వెళ్ళాడు. అర్థమవుతుందా? నేను రేపేంటో తెలియకుండా వెళ్తున్నాను, నేను ప్రయత్నం చేసుకుంటూ నేను ఒక్కొక్క పని చేస్తూ వెళ్తున్నాను, కానీ అది నాకు ఎలా జీవితంలో ముందు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, సూపరింటెండెంట్ గారు అడిగారని చెప్పి ట్రాన్స్లేషన్ చేశాను, కానీ అందులో నాకేముంది ఆలోచించకుండా చేశాను. నేనేం డబ్బుల కోసం ఆశించలేదు, అది నా పని కాదు, నేను చెప్పరాసిని చేశాను. వేరే ఒకతనికి టైప్ రైటింగ్ కావాలి, టైప్ కొడితే అతనికి జడ్జిమెంట్ లోడ్ ఎక్కువ ఉంది, అతనికి కావాలి అంటే మా జడ్జి గారు పడుకున్న తర్వాత నేను వెళ్ళి కోర్టులో కూర్చొని అతనితో పాటు రాత్రి 2 వరకు టైప్ రైటింగ్ లో టైప్ కొట్టి ఫెయిర్ కాపీస్ చేసి ఇచ్చేది, టైప్ కొట్టేది. 100 జడ్జిమెంట్లు కొట్టాను. నాకు అది ఎలా ఉపయోగపడుతుందో అప్పుడు తెలియదు. ఇంగ్లీష్ నేర్చుకున్నాను అప్పుడు ఆ ప్రయత్నంలో, షార్ట్ హ్యాండ్ లో కానివ్వండి, కోర్టులో కానివ్వండి, జడ్జి గారులతో కానివ్వండి. నాకున్న జడ్జి గారులందరూ ఆఫీసర్లు కాదు, వాళ్ళు కోర్టులో మట్టికి ఆఫీసర్లు. నాకు వాళ్ళు నిజ జీవితంలో దేవుడిచ్చిన గురువులు. ఒక్కొక్క జడ్జి గారు ఒక్కొక్క గురువై ఎన్నో విషయాలు నేర్పించి వెళ్ళారు. సో వాళ్ళు నేర్పించిన ఇంగ్లీష్, అక్కడ నేర్చుకున్న వొకాబులరీ, అక్కడ నేర్చుకున్న టైప్ రైటింగ్, అక్కడ నేర్చుకున్న షార్ట్ హ్యాండ్, అవన్నీ నాకు జీవితంలో నా భవిష్యత్తును నిర్మించడానికి, భవిష్యత్తులో ఇవి పునాదిగా ఎలా అవుతాయో నాకు తెలియదు. ఇప్పుడు ఫణిరాజ్యాలిగామకి తను వెళ్తుంటే కాదు ఇంకా ఇప్పుడు నేను నిర్మిస్తుంటే నన్ను నేను బయటికి వచ్చి ఒకసారి ఇలా చూసుకొని, ఓకే హౌ ఐఎమ్ గోయింగ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఇది ఎక్కడెళ్ళి కలుస్తుంది, నా భవిష్యత్ ఎలా నిర్మించబడుతుంది, ఈ రోజు నేను చేసే ప్రతి యాక్షన్ రేపు ఎలా అవుతుంది, నేను చేసే ప్రతి స్ట్రాటజీ, వ్యాపారంలో తీసుకునే ప్రతి నిర్ణయం, జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఎక్కడెళ్ళి కలుస్తుందో నేను ఒకసారి ఆ ట్రైన్ లోంచి బయటికి వచ్చి ట్రైన్ ఎలా వెళ్తుందో చూసుకొని మళ్ళీ వెళ్ళి ట్రైన్ లో కూర్చోగలను. ఈ సామర్థ్యం, మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ విజువలైజింగ్ ద ఫ్యూచర్. అంటే నేను అందుకే నా పాత కంపెనీలో కానీ ఇక్కడ కొత్త కంపెనీలో కానీ చెప్పేది ఏంటంటే, నేను అలా భవిష్యత్తులో ముందుకెళ్ళి చూసుకొని వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ నిర్మించడం స్టార్ట్ చేస్తాను. అంటే ఇది ఏదో గర్వంగా చెప్పేది కాదు. అంటే వెరీ ట్రూ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 2 విషయాలు. ఒకటి మాస్టర్డ్, అంటే ఇప్పుడు ఈ పని చేయడం వల్ల రేపొద్దున ఏం జరుగుతుందని ముందుగా ఊహించగలుగుతున్నారు. బయటకు వచ్చి అంటే ఉన్న ఏరియా నుంచి మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకొని అవుట్ ఆఫ్ ద బాక్స్ తిరిగి చూస్తే ఏం కనిపిస్తుందో తెలుస్తోంది కాబట్టి కరెక్షన్స్ ఉంటే చేసుకుంటారు. యూర్ బ్యాక్ టు యువర్ పొజిషన్ అండ్ యూర్ డ్రైవింగ్ ఇట్ ఇన్ దట్. గతంలో జరిగిన సీన్స్ అన్ని కూడా, అంటే నేను ఎక్కడ కనెక్ట్ అవుతున్నానంటే, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక తప్పటడుగైనా కరెక్ట్ అడుగైనా పడినా లేచినా కూడా, మిస్టేక్స్ జరిగినా లేదా ఉత్తినే కష్టపడుతున్నాను ఏం రాదు ఇందులో లాభం అనుకోకుండా తను చేయాల్సిన పని చేసుకొని పోతూ ఉంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీని నుంచి ఉపయోగం ఉంటుందంటారు. తప్పకుండా. జీవితంలో ఏది నిరర్ధకం కాదు. అలాని చెడు పనులు చేసేసి ఇవి కూడా ఉపయోగపడతాయి అన్నదాన్ని అలా సెలెక్టివ్ లిజనింగ్ చేసుకోవద్దు. మనం ఒక మంచి కార్యదీక్షతో, ఒక పట్టుదలతో, ఒక సంకల్పంతో ఏదైనా ఒక పనిని పూనుకుంటే ఆ పని వల్ల నీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఈశ్వరుడు రాసి పెట్టి ఉంటాడు. ఖచ్చితంగా. స్టీవ్ జాబ్స్ చెప్పింది ఏంటంటే, నేను కాలేజీలో నాకు ఎక్స్ట్రా ఏదో పేపర్ తీసుకోవాలి, దానికోసం నేను కాలిగ్రఫీ తీసుకున్నాను. కాలిగ్రఫీ తీసుకొని కాలేజీలో నేను రాయడం నేర్చుకున్నప్పుడు అక్షరాలు చెక్కినట్టుగా రాస్తారు కదా కాలిగ్రఫీలో, ఆ రాయడం నేర్చుకుంటున్నప్పుడు నాకు నిజంగా తెలియదు అది ఎక్కడ ఉపయోగపడుతుందో. నేను ఐఫోన్ కనిపెట్టినప్పుడు ఐఫోన్ ఫాంట్ ప్రపంచంలో అందరికంటే డిఫరెంట్ గా ఉండాలని చెప్పి నేను కాలిగ్రఫీ ద్వారా నేను దీనిలో తీసుకొచ్చి పెట్టాను. కాలిగ్రఫీని తీసుకొచ్చి ఐఫోన్ లో పెడితే ఇట్ బికేమ్ వెరీ బిగ్ సక్సెస్. కాలిగ్రఫీ అప్పుడెప్పుడో నేను కాలేజీలో
కాలక్షేపానికి నేర్చుకున్నది తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగపడుతుంది నాకు తెలియదు. కనెక్టింగ్ డాట్స్ నీకు తెలియదు, నువ్వు చేస్తూ పో, డాట్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాయి అంటారు. నా జీవితంలో కృష్ణుడు కూడా అంటారు. అదే చెప్పారు కదా, రిజల్ట్ పక్కన పెట్టండి, మీరు చేయాల్సిన పని హోల్ హార్టెడ్ గా చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది అని. సో అలా నా లైఫ్ లో అప్పుడు ఫణిరాజ్యాలిగా మాకి అప్పుడు చేస్తున్న పనులు ఏవి కూడా ఎలా ఉపయోగపడుతో తెలియదు. ఇప్పుడు నేను నేర్చుకున్న ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలంటే మంచి మీకు ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే మీరు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీరు రాసిన షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్ మీద పట్టు లేకపోతే వర్రా ఆరా తెలియదు, రైట్? హ్యావా హ్యాజా తెలియదు, రైట్? సో అక్కడ మై సెల్ఫ్, మీ అన్ని కూడా ఒకే సింబల్ తో ఉంటాయి. సో అలాంటి అన్ని కూడా మీరు చేయాలంటే మీకు ఇంగ్లీష్ మీద విపరీతమైన పట్టు కావాలి. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా? తెలుగు మీడియం, మంచి తెలుగు నిఖార్సైన తెలుగు మీడియం. కానీ తెలుగు మీడియం లో చదువుకున్నా కూడా ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ శైలజ, నాతో అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి వెనుకాడిన వాళ్ళు ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడలేరు. మై వొకాబులరీ సో 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 రిచ్, రైట్? సో యా, I can speak very beautiful English. I know. And the point I'm driving is అప్పుడు అవి తెలియదు నాకు ఆ ఇంగ్లీష్ ఎలా. కానీ ఎప్పుడైతే నేను ఐటీలోకి వెళ్ళాలనుకున్నానో, సివి పెట్టానో, ఒక ఇంటర్వ్యూ వచ్చిందో, సిఇఓ యుఎస్ లో ఉండే సిఇఓ గారి దగ్గర నుంచి ఇంటర్వ్యూ వచ్చిందో, 30 నిమిషాలు ఎలా మాట్లాడే భయం అవుతుంది. 30 నిమిషాలకి ఇంటర్వ్యూ సెటప్ చేశారు. రాత్రి 8:30కి ఆయన యుఎస్ నుంచి కాల్ చేస్తారు. ఫోన్ ఎత్తాను, ఇలా పరుపు మీద బెడ్ మీద అన్ని పెట్టుకున్నాను, నా కంప్యూటర్ పెట్టుకున్నాను, నోట్స్ పెట్టుకున్నాను, పెన్ను పెట్టుకున్నాను. ఆయన ఏం అడుగుతారో, ఏం రాయాలో, ఎక్కడి నుంచి చెప్పాలో అని పెట్టుకొని గడేసుకొని లోపల కూర్చున్నాను. మా ఆవిడ, వీడికి పాపం ఐటీలో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వచ్చింది, అది అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యింది కదా, తనకి తెలుసు. వీడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, పాపం టెన్షన్ పడుతున్నాను, లోపల పెట్టుకున్నాను అనుకుంది, బయట వెయిట్ చేస్తుంది. నేను లోపలికి వెళ్ళాను. ఆయనతో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అలా తీసేసి, అప్పుడు నోకియా 1100 చిన్న ఫోన్, ఆ ఫోన్ పట్టుకొని అలా నడుస్తూ మీదకి వెళ్ళిపోయి గంటన్నరతో కిందికి వచ్చాను. మా ఆవిడకి చెప్పాను ఐఎమ్ సెలెక్టెడ్ అని. ఆ రోజు నాకు అర్థమైంది నాకు అంత ఇంగ్లీష్ వచ్చని. నాకు ఆ రోజు వరకు నాకు ఇంగ్లీష్ నేను అంత బాగా మాట్లాడతానని తెలియదు. నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు శైలజ. ఒక ఫ్రెండ్ ఏమో నోవర్టిస్ లో పనిచేసి మెడికల్ రిప్రజెంటేటివ్ గా మంచి ఇంగ్లీష్ మాట్లాడి తర్వాత గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తే వచ్చి జాయిన్ అయ్యాడు. ఒక ఫ్రెండ్ ఏమో ఒక గెజిటెడ్ ఆఫీసర్. వాళ్ళిద్దరూ చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అప్పుడు నాకంటే. సో వాళ్ళతో మాట్లాడి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపనతో నా పిచ్చి బ్రోకెన్ ఇంగ్లీష్ అంతా వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళు మాత్రం నాతో తెలుగులో మాట్లాడేది. ఎందుకు? నాకు రాదు కదా, నా పిచ్చి ఇంగ్లీష్ కి రిప్లై ఇవ్వలేరు కదా, వాళ్ళ తప్పు కాదు. సో నాకు ఎప్పుడు అదో బాధగా ఉండేది, చిన్న ఇన్సల్టింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వివేకానంద 30 days కోర్స్ చెన్నై నుంచి తెప్పించుకొని, ర్యాపిడ్ ఎక్స్, రెనన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ ఇలా. అండ్ ఇంకొకటి మీకు రీడర్ డైజెస్ట్ చదివితే బాగా వస్తుందని మా బాబాయ్ గారు చెప్తే, నాకు తాహతు లేకున్నా నేను రీడర్ డైజెస్ట్ తెచ్చుకొని చదివేది, డెక్కన్ క్రానికల్ చదివేది. ఇలా ఎన్ని పుస్తకాలు చదివినా ఇంగ్లీష్ వచ్చేది కాదు శైలజ. నాకు అసలు అర్థం కాకపోయేది, ఏం చేస్తే ఇంగ్లీష్ వస్తుంది, ఎలా వస్తే అర్థం కాకపోయేది. కానీ ఆ రోజు అర్థమైంది, నాకు అవకాశం వస్తే తప్ప లోపల నుంచి బయటికి రాలేదు, ఎక్కడికి పోవట్లేదు, ఉంది. జనరల్ గా ఏంటంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే శైలజ, మీకు ఒక కుండ ఉంది, కుండలో ఒక చెంచా నీళ్లు పోయండి, కొత్త కుండ, ఆ కుండ గోడ లాగేస్తాయి, అందులో మీరు నీళ్లు మళ్ళీ ఆ చెంచా బయటికి తీయాలంటే రావు. ఒక హాఫ్ గ్లాస్ పోయండి, కొంచెం ఉంటే కొంచెం నీళ్ళు, ఒక చెంచా నీళ్ళు వస్తాయి అందులో. ఒక గ్లాస్ పోయండి, హాఫ్ గ్లాస్ తీయొచ్చు. ఒక చెంబుడు పోయండి, నీళ్ళు వస్తాయి మీకు కాస్త. అలా మీరు చెంబు పోస్తా గ్లాస్ తో పోస్తా ఉంటే ఆ కుండంతా నిండిన తర్వాత తప్ప కుండలోంచి పొంగి పొరలవు. అలానే జ్ఞానం కూడా, స్కిల్స్ కూడా, నేను నేర్చుకున్న ఇంగ్లీష్ కూడా, నువ్వు ఏమీ లేని దానిలో పోస్తున్నావు, అప్పుడే వెళ్ళి చూస్తున్నావు వచ్చిందా రాలేదా అని అంటున్నావు. రాదు. యాడ్, accumulate it, keep adding. దెన్ ఎప్పుడు పొంగి పొరలాలో అప్పుడు పొంగి పొరులుతాయి. ఖచ్చితంగా ఒక మంచి టిప్ అవుతుంది అందరికి, ఎందుకంటే ఓవర్ నైట్ రిజల్ట్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఏదో లెసన్. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి, ఇదంతా ఇట్ విల్ బి యూస్ఫుల్, వస్తుంది, అక్యుములేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు నాకు అర్థమైంది నాకు అంత బాగా ఇంగ్లీష్ వస్తుంది. నేను మా ఆడికి బయటకు వచ్చి చెప్పాను ఐఎమ్ సెలెక్టెడ్, రేపు ఆఫర్ వచ్చేస్తుంది. ఏమన్నారండి, అవర్ హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు సిఇఓ గారు అని చెప్పాను.
మా ఐటీలో అలానే అంటారు రాదు జాబ్ అని చెప్పింది. ఓకే, అది చాలా కామన్ నినాదం కదా అది. కానీ వచ్చింది. Okay. That's how I entered into IT. So great. And can I say that it's one of your happiest moments getting a job into IT, because మీరు కెరియర్ చూసుకున్నారు అనుకోండి, ఎక్కడ జాబ్లెస్ గానో లేకపోతే ఏం చేస్తారన్న క్లారిటీ లేని దగ్గర నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి ఇంట్లో ఫ్యామిలీలో వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం ఐటీలోకి ఎంటర్ అయ్యారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇట్స్ నాట్ ఓవర్ నైట్ ఫర్ షూర్. ఐ సీ అ లాట్ ఆఫ్ గ్యాప్. ఒక సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ కి డెకేడ్ వచ్చిందా? 9.5 years, Shailja. 9.5. Every 9 to 9.5 years I transform to the next level. Okay. I don't know why it's happening. Last 36 years I could observe myself that every 9 years ఈశ్వర్ అయితే 7.5 సంవత్సరాల నుంచే మీకు పీడన వేదన ఇస్తాడు. ఇట్స్ అ ప్యాటర్న్ కదా, పెయిన్ ఇస్తాడు. కానీ ఆ 2.5 సంవత్సరాల పీడన నుంచి ఆ ప్రెషర్ నుంచి ఒక పరివర్తన జరుగుతుంది. ఆ పరివర్తనతో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. జస్ట్ లైక్ అ బేబీ ఇస్ బోర్న్. అంతే కదా, ఎంత కష్టపడితే తర్వాత వచ్చే ఎమోషనే వేరు. అండ్ ఇది కూడా అంటారు కదా, ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ అ ప్యాటర్న్, రిపీట్ అవుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. సో మీకు 9.5 years. 9.5 years. So we are waiting for the next transformation then. 2025, 26. Fingers crossed. Sure. సో మళ్ళీ వెనక్కి వస్తే మనం అంటే కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, ఇప్పుడు మీరు చెప్పిన లైన్స్ లోంచి, మీరు చెప్పిన ఇంతసేపు మాట్లాడిన దాంట్లోంచి తీసుకోగలిగిన పాయింట్స్ మనం జస్ట్ ఒక పారాఫ్రేజ్ చేసుకున్నా, రీఐటరేట్ చేసుకున్నా, డోంట్ గివ్ అప్ ఎనీ సిచ్యువేషన్. మీరు ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చొని, ఐ డోంట్ నో యాజ్ అ టీనేజర్ వాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ యువర్ బ్రెయిన్, ఏం ఆలోచించారో కదా. ఒక టీనేజర్ కి అది చాలా పెద్ద కష్టం. అయితే ఉత్తనే వచ్చిందా అంటే ఏదో చేసే ఉంటారు, అనుకోనో అనుకోకుండానో, ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ జరిగి ఉండొచ్చు. కానీ యూ డెంట్ గివ్ అప్. యూ టుక్ అ రోడ్ విచ్ ఇస్ టువర్డ్స్ యువర్ సక్సెస్. ఆ రోజు అంటే మనకు తెలియకుండానే మన చుట్టూనే చాలా మంది ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి ఇలాంటివి. ఫనీ, నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఒక అబ్బాయిది ఇలానే జరిగింది. తెలియకుండా బ్యాడ్ క్రౌడ్ తో వెళ్ళడం వల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్తే, ఈ రోజు తను హీస్ అ డ్రంకర్డ్ లిటరలీ. పాపం వాళ్ళ మదర్ రిలేషన్స్ లోనే ఉంటారు. తను అంటే వాళ్ళిద్దరికి అబ్బాయిల్లో ఒక అబ్బాయి ఇలా అయ్యేసరికి ఆ చిన్న ఇన్సిడెంట్ ఆ రోజు జరిగి ఉండకపోతే బాగుండు అని. కానీ ఇక్కడ నాకు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, కాదు, అలాంటి ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఎంతవరకు నిల్చొని ఫేస్ చేయగలము. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇదే మనుషులు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. వీటి నుంచి మనకు కావాల్సింది మనం ఎంత తీసుకున్నాము. మన చుట్టూ ఉన్న మనుషులు శైలజ వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రోజు నువ్వు ఇలా చేస్తే ఇలా అంటారు, రేపు మీరు ఏదైనా బాగా ఎదిగారనుకో ఎలా అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలానా అంటారు, తర్వాత ఎలా అంటారు. అందుకే నేను ఏదైనా చెయ్యాలనుకుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించడం శైలజ. నేను చెయ్యాలనుకున్నానా, చేసేసానా, అంటే నా యొక్క మనస్సాక్షి ఒప్పుకోవాలి. నాకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఉంది కదా, అది ఒప్పుకుందంటే చేసేస్తాను. మీరు సమాజాన్ని ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారని, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు టేక్ సింగిల్ స్టెప్. ట్రూ. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక్క స్టెప్ తీసుకొనివ్వదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కామెంట్ చేసిన వాళ్ళు వచ్చి రేపు అన్నం బెటరు. రేపు మీరు ఎదిగితే వాళ్ళే ఎలా ఎదిగావు అబ్బాయి ఇంత గొప్పవాడివా అంటారు. నన్ను మా ఫ్యామిలీలో నేను శ్రీకృష్ణ జన్మ చెప్పే కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, అవమానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు బ్రతికున్నావు, ఫోన్ చేశాను బంధువుకి, ఆయన అన్నాడు, ఒరే ఎందుకు ఫోన్ చేసావురా నాకు, వై డోంట్ యు స్ట్రాంగ్యులేట్ అన్నాడు. నాకు ఆ స్ట్రాంగ్యులేట్ పదానికి మీనింగ్ కూడా తెలియదు అప్పుడు, తర్వాత తెలిసింది. ఊరేసుకొని చావమని అంటున్నాడు. నేను ఊరేసుకోలేదు అంతే. తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మార్చుకున్నారు. అయితే ఆ వ్యక్తిది తప్పను. అప్పుడు నేను చేసి నా సిచ్యువేషన్ అలా ఉంది. అయితే నేనేమంటానంటే, ఒక వ్యక్తిని డోంట్ జడ్జ్ విత్ వన్ ఇన్సిడెంట్. ఒక్కసారి ఒక్క ఇన్సిడెంట్ తో ఒక వ్యక్తిని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. ఏ మనిషి కావాలని ఒకే ఇదిలో చెయ్యడు. అతను తెలిసి తెలియక మంచి చెడు, యూ హ్యావ్ టు సీ ఏ పర్సన్ యాజ్ ఎ హోల్. యూ కెనాట్ సీ ఏ సింగిల్. ఆ మూవీలో చెప్పినట్టు, సన్ ఆఫ్ సతీమూర్తిలో చెప్పినట్టు, అమ్మ పులి కథలో ఇంకొకసారి నమ్మితే పోయేదే ఉంది. తప్పేం లేదు, మనుషులం కదా. వెరీ ట్రూ. కానీ అలా మా పేరెంట్స్ చేశారు. కొందరు ఉన్నారు నా లైఫ్ లో. మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం వాళ్ళ గురించి, మనం చాలా ఎపిసోడ్స్ చేస్తాం. తప్పకుండా శైల. కొందరు వ్యక్తులు ఉన్నారు. అంటే మీరు చాలా ఎపిసోడ్స్ వచ్చిన కాబట్టి మీరు చెప్తున్నాను ఒకటి.
ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకవేళ అతను ఒక గమ్యం చేరో లేకపోతే ప్రయాణంలో ఒక స్థాయి, ఒక మైలురాయి అధిగమించి, మనం సక్సెస్ అనొద్దు ఏమీ అనొద్దు, ఒక ప్రయాణంలో ఒక మైలురాయిని గనక చేరుకుంటే అక్కడి నుంచి వెనక్కి చూస్తే ఆ వ్యక్తి కనబడడు. అంటే అట్లీస్ట్ నేను కనబడను. ప్రతి ఆ వెనక జరిగిన ప్రయాణంలో కొందరు వ్యక్తులు నీకు రకరకాలుగా చేయూతను అందించి నీవు ఈ రోజు ముందుకెళ్ళి ఆ మైలురాయికి చేరడానికి కారణమైన వాళ్ళు, నీ వెనక ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది కనిపిస్తారు. నేను కనిపించిన వెనక్కి తిరిగి చూసుకుంటే, నా వెనకాతలకి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు ఫణిరాజ్ జాలిగమా లేడు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ యందు గ్రాటిట్యూడ్ కలిగి ఉండి కృతజ్ఞత ఇస్ ద హైయెస్ట్ వర్చ్యూ. అది లేనివాడు కృతజ్ఞుడు. సో కృతజ్ఞత అనేది కలిగి ఉండి వారిని స్మరించుకుంటూ, నువ్వు వాళ్ళకి తిరిగి చేయాలని వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, చేయట్లేదా, నువ్వు చేస్తావా అదంతా పక్కకు, వారిని నువ్వు మరిచిపోయిన క్షణం నీ యొక్క ఈ రోజు జీవితానికి అసలు ఎక్కడి నుంచి వచ్చామన్నది మనం మర్చిపోకూడదు, మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో we will do one episode if you're really interested, then how we have to remember, how should we have gratitude on each person who contributed to your career, to your life, true, to your journey. Yes, right, a lot things happen because of lot of people around us. చెప్తారు కదా, మన పర్సనాలిటీ కూడా మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి డెవలప్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్ ఫ్రమ్ బీట్ సాఫ్ట్ స్కిల్స్ పరంగా మేము ఏం చెప్తామంటే, మనం ఒక క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడానికి మినిమం 5 members నుంచి తీసుకుంటాం. అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అలా మీరు ఇప్పుడు ఇలా ఈ పొజిషన్ వరకు వచ్చారు అని అంటే, మీరు తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, మీకు జరిగిన సంఘటనలు అవ్వచ్చు, లేదా మీ వెనక ఉన్న అందరి మనుషులు అవ్వచ్చు, వీళ్ళందరూ కారణం. గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఎందుకంటే మనం 1 hour పైన నుంచి మాట్లాడుకుంటున్నాము. జనంకి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్ లో మిగతా స్టోరీస్, ఐ నో బికాస్ ఐటీలో ఎంటర్ అయ్యారని చెప్పారు. ఇంకా మీరు జస్ట్ ఐటీ ఎంట్రీ దగ్గరే ఉన్నాం మనం. చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మీ గురించి తెలుసు కాబట్టి, మా రీసెర్చ్ ప్రకారం బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని గురించి కూడా అందరికీ తెలియాలని అనుకుంటున్నాము. సో మరిన్ని ఎపిసోడ్స్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ స్టెప్ ఎట్ అ టైం, వన్ స్టోరీ ఎట్ అ టైం, వన్ ఎపిసోడ్ ఎట్ అ టైం. చూసారు కదా, ఈ రోజు మనం ఫణి గారితో మాట్లాడిన దాంట్లో తెలుసుకున్నది, డోంట్ ఎవర్ గివ్ అప్. ఏం జరిగిన లైఫ్ లో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ రీజన్ ని మనం ఈ రోజు వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా ఇది మనకి ఫ్యూచర్ లో ఎక్కడో ఒక చోట ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది. ఇలాంటి లైఫ్ స్టోరీస్ మరిన్ని చూస్తూ ఉందాం. స్టే ట్యూన్డ్ విత్ వైన్ అండ్ విస్పర్స్.